సభ్యుల్ని పోగొట్టుకోవడం అది నాకు తెలుసు సార్, మీకు తెలుసు, అవును, వాళ్ళ కుటుంబానికి తెలుసు. అప్పటి నుంచే కదా ఫ్యాన్ మీకు. మీరు కృంగిపోలేదు, ప్రకృతిని శాసించి డేర్ అండ్ డాషింగ్ స్వప్న అని మీకు అనిపించదా సార్ దేనికోసం చేస్తున్నాను ఇవన్నీ అని? మంత్రి ఉన్నాడు, పేరు చెప్పను కానీ నాకు ఫ్రెండ్, ₹1 ఇవ్వలేదండి. ₹1 ఎందుకు ఇస్తుందండి సెంటరు? కోట్లు ఇస్తుంది. కరోనా వచ్చింది, సీఎం అనేట ఆయన నేనున్నాను భయపడకండి అని కింద భరోసా మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఈటల రాజేంద్ర గారు ఉన్నప్పుడు కూడా హెల్త్ మినిస్టర్ గారు తోసేశారు ఆయన. డైలీ ఒక్కసారన్నా గాంధీ హాస్పిటల్ పోయి వచ్చేవాడు. కరోనా మొత్తం ఆయనే డీల్ చేశారు. మీరు చాలా వెనకేసుకొచ్చేవారు సార్ కేసీఆర్ గారిని. నాకు బాగా ఒక బహిరంగ సభ నుంచి ఆయన వెళ్తున్నాడు ఇట్లా పార్టీ మంత్రులకు ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇవి అడగకూడని ప్రశ్న, ఎందుకంటే అందరికీ తెలుసు. బట్ కేసీఆర్ గారి వారసులు ఎవరవుతారు సార్ పార్టీలో? హరీష్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. ఇద్దరు పార్టీ ఉండదండి, ఎందుకంటే అతుకుల పొందుతుంది. ఎట్లా అంటారు? జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక అబ్బాయి షర్ట్ ఇప్పుకొని అడుక్కుంటున్నాడు. నన్ను బాబు గారు సార్ ఇవాళ పదవులలో ఉన్న వాళ్ళంతా ఇంటోళ్ళే. శ్రీకాంతాచారి తల్లి ఒకసారి ఎమ్మెల్యే చేయని అడిగింది. కూతురు ఓడిపోగానే మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తావు, అట్టలు ఎందుకు గుర్తున్నారు? హరీష్ రావు గారికి బీజేపీకి కొంచెం కనెక్షన్స్ ఉన్నాయని. అసలు ఆయన జరిగిన అవమానాలు ఈ భూప్రపంచం మీద మానవ జన్మ ఎత్తినోడికి ఎవడికి జరగలేదు. ఎట్లా అంటారు సార్? హరీష్ రావు గారు అత్యంత సమర్థులైన నాయకుడు. ఎందుకు వచ్చినవరా అంటే మనం ఇంటికి పోతాం మళ్ళీ. ఎందుకని ఉంటారు సార్ అట్లా? కేసీఆర్ గారా కేటీఆర్ గారా నెక్స్ట్ సీఎం క్యాండిడేట్? కేటీఆర్ కొడుకు కూడా క్యాండిడేటే. చిన్నపిల్లాడు కదా సార్. అయ్యో రామా, మీరు అమెరికా పోయి అన్ని మర్చిపోయారేంటి? గన్మెన్లను వేసుకొని సెక్రటేరియట్తో తిరిగి అని చూసుకొని వచ్చాడు తెలుసా. రాజకీయాల్లో ఈ చేదరింపులు లేకపోతే చీత్కారాలు మీరు ఇందాక హరీష్ గారి గురించి కూడా చెప్పారు, ఆయన అట్లా అన్నారని. అలాగే కేసీఆర్ గారు కూడా ఆయన టైంలో ఆయన ఏవో కష్టాలు పడి ఉంటారు ఖచ్చితంగా. నాలాంటి కష్టం ఎవరికి రాకూడదని కోరుకోవాలి. ఇప్పుడు మేడిచెల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎన్ని భూ కబ్జాలో తెలుసండి? జనగాం ఎమ్మెల్యే ఎన్ని కబ్జాలు పెట్టాడు, ఎన్ని పేపర్లలో వచ్చింది, ఎన్ని టీవీలలో వచ్చింది. ఇలాంటి ఎమ్మెల్యేలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈటల రాజేంద్ర ఏం తప్పు చేశాడని. ఇప్పుడు షర్మిల గారు పార్టీ పెట్టారు కదా సార్, ఆవిడకి ఏమైనా ఛాన్స్ ఉంటుందంటారా? పేక ఆడేవాడు కూడా గెలుస్తానే ఆడతారు. ఇంకా కథ మొదలు కాలేదు. ఎందుకంటే అక్కడ రాములమ్మ కూర్చున్నారు. ఎందుకు సార్ ఆవిడని ప్రమోట్ చేయట్లేదు ఎక్కువ? ఒకళ్ళు గొడిగేసి ఒకళ్ళని ఏపీ పైకి ఇంకొకరిని కిందికి అట్లా ఉండదండి ఇక్కడ. ఇంతకీ సార్ మీ పాత మిత్రులు రేవంత్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉంటుందంటారు? కాంగ్రెస్ మళ్ళీ బలపడుతుందంటారా? ఎందుకంటారు? ఈయన స్పెషాలిటీ ఏంటంటే నేనే జీవితాంతం ఇదే నాకు అనే ఒక రకమైన అహంభావం, అహంకారం, దొరతనం అది వచ్చిందండి. గతంలో లేదండి, సీఎం అయినాక వచ్చిందండి అది. మీరు అడిగిన మీకు ఇప్పుడు గింతంత అనగానే మీకు ఈ 3 అయితే మరి వాట్ అబౌట్ స్టేట్ అని మీకు వచ్చేసింది, మిగతా కాన్స్టిట్యున్సీలు ఏంటని. కానీ అదే జరుగుతుంది ఇక్కడ, అదే ఓడగొట్టింది దుబ్బాకలో. అది వచ్చే మేము కాదా, ఈయనకు సిద్దిపేట గజ్వేలేనా 3 ఆనుకొని ఉన్నాయి కదా ఇట్లా, ఈ 2 ఏమో తలతల మెరుస్తుంటే మేమేమో వెలవెలబోవాలనా అని ఓడగొట్టారు. లైక్ దట్ జిహెచ్ఎంసీ కూడా అంతే ఓడగొట్టారు. మిగతా గెలవడం అంటే అండి బీజేపీ ఎప్పుడు అధికారంలోకి రాలేదండి తెలంగాణలో. రాలేదు, అదే ఎప్పుడు మిత్రపక్షంగా ఉన్నదండి. టీడీపీతో మిత్రపక్షం ఎన్టీఆర్ దగ్గర నుండి కూడా మొన్నటి వరకు. మొన్న తెలంగాణ వచ్చినాకనే 2 పడ్డాకనే చంద్రబాబు అటు పోయినాకనే ఈడ టీడీపీ క్లోజ్ అయింది. అంటే మొత్తాన్ని కొనేశాడు, ఇంక్లూడింగ్ మీ, నీ లాస్ట్ క్యాండిడేట్. మేము బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము. మీరు చాలా వెనకేసుకొచ్చేవారు సార్ కేసీఆర్ గారిని. నాకు బాగా ఇంటర్వ్యూలోనే చెప్పారు మీరు చాలా వెనకేసుకొచ్చి ఎవరో కేసీఆర్ గారిని మాటలు అంటే కూడా మీరు భరించలేకుండా వాళ్ళని విమర్శించారు మన ఇంటర్వ్యూలో. ఆశ్చర్యం ఏం కలుగుతుందంటే సార్ మీరు మారిపోయారా? అలాంటి నన్ను కూడా వదులుకున్నాడు. ఎందుకంటారు సార్? అంటే మీకు
మీకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదా? నిన్ననే కౌగిలించుకున్నాడు నన్ను, ఇట్ట కొట్టిండండి. ఎప్పుడు సార్ అనుకుందాం, నిన్ననే కౌగిలించుకున్నాడు, ఇట్టిట్లా కొట్టాడు. ఒక బహిరంగ సభ నుంచి ఆయన వెళ్తున్నాడు. ఇట్లా నేను అక్కడ నిల్చున్నాను దూరంగా, ఇట్లా నమస్తే పెట్టి నన్ను చూశాడు. ఇటు పోయేటోడు ఇటు వచ్చి అంత దూరం వచ్చి నన్ను కౌగిలించుకొని ఇట్లా కొట్టి మళ్ళీ ఇటు వచ్చి పోయాడండి. తెల్లారి టికెట్ ఎవడికో ఇచ్చాడండి. కనీసం ఫోన్ కాల్, ఇదిగో నీకు ఎట్లా టికెట్ ఏమనుకోకు, ఎందుకంటే నిన్ననే కౌగిలించుకున్నా కదా, నేను ముద్దు పెట్టుకున్నా కదా, ఇప్పుడు టికెట్ వేరే వాళ్ళకి ఇస్తున్నా, నేనున్నా, డోంట్ వరీ అనొచ్చుగా. టికెట్ ఇచ్చి అక్కడ ఏం పని ఆయనకు వచ్చేయమని చెప్పి అని వాళ్ళ కొడుకుతో ఫోన్ చేయించాను. నాకు ఎంత బాధ అయిందండి. 4 రోజులే ఉంది. ఎందుకు వచ్చింది సార్ అంత మీకు అసలు ఇండికేషన్ కూడా లేదా? అసలు నేను చెక్కులు పంచుతున్నాను, బీసీ కార్పొరేషన్ చెక్స్ 500-600 మందికి. నేను నైట్ అక్కడ పడుకొని మార్నింగ్ చెక్కులు పంచుతున్నాను, ఎందుకంటే 9 o'clock టైం ఇచ్చాను. నేను చెక్కులు పంచుతున్నాను. ఫోన్ నాకు, మీ బావగారు రమ్మంటున్నారు, అక్కడ ఏం పని బాబు మనకి వచ్చేయమను, టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చినామని చెప్పు అని వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసింది నాకు. అప్పుడు ఏమనిపిస్తుందండి ఆ క్షణం? అయోమయం, అగమ్య గోచరం. ఇప్పుడు ఏంటి నా లైఫ్? అనవసరంగా సినిమాలు వదిలేసి వచ్చిన, ఇప్పుడు ఎటు పోవాలి, ఏం చేయాలి? నేను ₹1 లంచం తీసుకోలేదు, అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు. నేను ఇంత ఆనెస్ట్గా ఉండే లాభం ఏంటి? ఇప్పుడు ఏంటి నా లైఫ్? ఇప్పుడు నేను ఏం అర్థం కాలేదండి. ఆ డిప్రెషన్లో కారెక్కాను. పని అన్నాను, ఎటు సార్ పని ఎటన పోనీ అన్నా. ఇంటికి బొమ్మని కూడా చెప్పడం రావట్లేదు నాకు. సరే అండి, డైరెక్ట్ అక్కడికి పోతే జ్వరం వచ్చి పడుకున్నాడు డాడీ, తర్వాత మాట్లాడదాను అంటుండు. మంచి తర్వాత అయితే నేను రాను, పిలిస్తేనే వస్తా, లేకుంటే రానన్నాను. ఈ లోపల రిజైన్ చేశాను. ఢిల్లీ నుంచి అమిత్ షా గారు ఫోను, అమిత్ షా గారు రమ్మంటున్నారు, తీసుకురమ్మంటున్నారు, నిన్ను రేపు 9 o'clock కల్లా ఢిల్లీలో ఉండాలంటున్నారు. సార్ మామూలుగా అంత తొందరగా వెళ్ళిపోతుంది సార్ న్యూస్? పెట్టబోయిందో, నేను రిజైన్ చేశాను, వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చారని పేపర్లు ఆగవు కదా, మీడియా అంతేలేండి. నైట్ 11 గంటలకు ఫోన్, నాకు 11:15 కరెక్టే. ఇప్పుడు 11:15 అయింది రాత్రి. మార్నింగ్ 5 o'clock ఫ్లైట్ అంటున్నారు. టికెట్ ఎట్లా అంటే 2 టికెట్లు నీకు నాకు పంపారన్న లక్ష్మణ్ గారు, బీజేపీ అధ్యక్షుడు. బాగా ఆలోచించిన, ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన పార్టీ బీజేపీ, 2 కండవలు బీజేపీ టీడీపీ కండవలు వేసుకుని ప్రచారం చేయించిండు ఎన్టీ రామారావు గారు. ఆయన అభిమాని నేను, ఆయనకి ఇష్టమైన పనే చేస్తున్నాను, తప్పు అయితే కాదు అని డిసైడ్ అయ్యాను. అంతే ఉన్నాను. నేను పడుకోలేదు, పడుకుంటే లేవలేనని. ఎన్టీ రామారావు గారు అన్నీ తలంచుకుంటూ 4 o'clock లేచాను, స్నానం చేశాను, ఎయిర్పోర్ట్ ఢిల్లీలో దిగితే మా కోసం వెయిటింగ్ అమిత్ షా గారు. వారిని అనుకొని జాయిన్ అయ్యాను. ఇక కెప్పు మనది ఇక్కడ జాయిన్ అయ్యిండు బీజేపీ. అట్లా నాలాంటి వాళ్ళని ఎంతోమందిని వదులుకున్నాడు ఉద్యమం చేసిన. అట్లనే ఈటెల గారిని కూడా వదులుకున్నాడు. ఇప్పుడు ఈటెల గారిది కూడా చాలా మందికి అభిమానులకి కొంచెం మనసు కష్టం అయితే వేసింది బాగా. ఆయన భూములు కుదవబెట్టి ఉద్యమాన్ని ఖర్చు పెట్టిండండి, బ్యాంకు లోన్లు తీసి. అట్లాంటివన్నీ కూడా వదులుకున్నాడు. అంటే ఆయనకు నేనే లైఫ్ లాంగ్ నేనే, ఎందుకంటే డబ్బులు పెడుతున్నాడు, గెలుస్తున్నాడండి. డబ్బులు ఇప్పుడు ఇంత అర్జెంట్ అండి, ఇన్ని స్కీములు పెట్టి. ఆడ దళితుల ఓట్లు ఎక్కువ, 47,000 ఎంత ఉంటుంది. నాగార్జున సాగర్లో కూడా ఈ ఎస్టీ ఓట్లు ఎక్కువ, బంజారా ఓట్లు. ఇక్కడ వీళ్ళకి పొడు భూములు ఇస్తానన్నాడు, నేనే వచ్చి కూర్చుంటానన్నాడు, బెత్తం పట్టుకొని కూర్చుంటానన్నాడు. తీసుకొని అన్నీ పోతాను. ఎలక్షన్ అయిపోయింది, బంద్. పిఆర్సీ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నాడు. ఎమ్మెల్సీలు గెలిచాడు, వాళ్ళకి అన్నం పెట్టి ఒక పూట. మళ్ళీ అది బంద్. మొన్న ఏదో ఒకటి వాళ్ళకి ఏదో మొన్న, ఎందుకంటే ఇది దీని ఎలక్షన్ కోసం, హుజురాబాద్ ఎలక్షన్ కోసం ఒక ట్యాబ్లెట్ అక్కడే ఇవ్వాలండి, హైదరాబాద్లో వేయకూడదా ఏదైనా ఇస్తే? ఇవన్నీ డ్రామా, కొనటమే సంస్కృతి. అది
ఆయన సంస్కృతి కొని గెలవాలి ఓట్లు. సరైన గుణపాఠం చెప్తారు హుజూరాబాద్. చెప్తారా సార్? జనం గ్రహిస్తున్నారా? బికాజ్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది సార్, ఎట్లా గెలిచారని కాదు కానీ గెలుచుకుంటూ వచ్చారు. వాళ్ళు స్కీములు పెట్టి చేశారా, ఇంకా డబ్బులు ఇచ్చారని మీరు అంటే అవన్నీ కోట్లండి. మరి మీకు మొన్న గవర్నమెంట్కి నా దగ్గర ఎన్ని కోట్లు తెలుసు అండి? 50 కోట్లు అండి. నా ఎలక్షన్ ₹1 కోటి ఖర్చు పెడితేనే గొప్ప అసెంబ్లీ ఎలక్షన్స్కి. 50 కోట్ల 50 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీకి 3 ఇన్స్టాల్మెంట్లు. అసలు ఎంత దారుణం అయిపోయిందో రాజకీయం. దారుణం కాదండి, కొనటం ఏంటండి అసలు? ఓట్లు కొనటం ఏంటి? ఇప్పుడు జరిగేది అదే కదండి హుజూరాబాదు, నాగార్జున సాగర్ అదే. మీరు ఎంత స్ట్రెయిన్ చేసుకుంటున్నారు సార్? పాదయాత్ర చేసి మీకు దగ్గు జలుబు జనం మధ్య నాకు డస్ట్ పడదు అంతే. మరి ఇంత చేసి మీకు అనిపించదా సార్ హాయిగా? మీరు ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు, ఎందుకు నాకు ఇవన్నీ, హాయిగా సినిమాలు చేసుకుంటా అని అనిపిదా? ఏంటి ఆశిస్తున్నారు మీరు? ఎందుకంటే ఆరోగ్యం మీదకి వస్తే ఇప్పుడు అందులో కోవిడ్ టైం. కమిట్మెంట్ అండి, ఒక మాట అంటే మాటే, కమిట్ అంటే కమిటే. నన్ను నమ్ముకున్న వాళ్ళు కొంతమంది తయారయ్యారు కదా మేడం. 3 సార్లు ఎమ్మెల్యేను కదా. బాబు మోహన్ మాకు అన్ని అనేటోళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అంటే ఎన్టీ రామారావు గారు ఏం కర్మ పట్టిందని పార్టీ పెట్టి ఊరూరు పిచ్చోడు తిరిగాడు తిరిగి. ఆ ఎలక్షన్ టైంలో ఎట్లా అయిపోయాడు ఆయన, నల్లగా అయిపోయి ఎంట్రుకలన్నీ ఇట్లా అయిపోయి ఆ కాకి డ్రెస్ వేసుకొని. ఏం కర్మ అండి? ఏదో చెయ్యాలి పేదవాళ్ళకి. సమాజంలో 3 కేటగిరీల ప్రజలు ఉంటారండి. ఒక కేటగిరీ ఎంత డబ్బైనా పెట్టి ఎంతటి పనైనా చేయించుకోగలుగుతారు, ఇక అసలు శాసిస్తారు డబ్బుతో. ఇంకొక కేటగిరీ ఉంటుందండి, ఎంతటి రికమెండేషన్ అయినా పెట్టి ఎంతటి పనైనా చేయించుకోగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు, ఊర్లు కొనగలుగుతారు, లేకపోతే క్యాప్చర్ చేయగలుగుతారు. ఒక కేటగిరీ డబ్బు, ఒక కేటగిరీ రికమెండేషన్, పరపతి దొరలు. 3వ కేటగిరీ ఉంటాడండి మధ్యలో. వీడు ఇటు డబ్బు పెట్టలేడు, ఇటు రికమెండేషన్ ఉండదు, దిక్కులు చూస్తుంటాడు. అయ్యా ఏ వస్తాడో, ఏ పెడతాడో, ఏ నీళ్ళు ఇస్తాడో, ఏ గింత పొలం ఇస్తాడో అని. వాళ్ళ కోసమే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది. నేను గ్రహించినది అసలైతే నన్ను బలవంతంగా పోటీ చేయించారు. అవును, నేను ఏడ్చాను కూడా. నాకు రోజుకి 5-6 షూటింగ్లు చేస్తున్నాను, నా లైఫ్ పాడైపోద్ది అంటే నో అని చంద్రబాబు కేసీఆర్ పట్టుబట్టి నన్ను తీసి పేడపడేశారు. 2వ ఎలక్షన్కి నాకు అర్థమైపోయింది, ఓ ఎన్టీ రామారావు గారు ఇందుకు ఆ పార్టీ పెట్టింది వీళ్ళ కోసం అన్నమాట. అందుకే నేను కూడు గుడ్డ నీళ్ళు అన్నాడు. నీడ, కూడు గుడ్డ నీడ. నీడ అంటే ఇల్లు లేనుడు, కూడు అంటే ₹2 కిలో బియ్యం. అరే ఇక అని నేను డైరెక్ట్గా జన్మభూమి సభల్లోనే చెప్పేవాడిని, ఇలాంటి వాళ్ళ కోసం నేను వచ్చాను, వీళ్ళకి ఎవడడ్డం వచ్చినా ఊరుకోను. ఇలా మాట్లాడితే అగ్రకులాలన్నీ ఏకమైపోయి 3వసారి నన్ను ఓడగొట్టారు. 2 సార్లు వాళ్ళ వల్ల కాదా. మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ 3వసారి గెలిచాను అనుకోండి. అట్లా ఇంత మీరు అమ్మనిస్తారు కదా సార్ ఎన్టీ రామారావు గారిని. ఆయనకు కూడా బీజేపీ అంటే ఇష్టం అన్నారు. ఎవరికి? ఎన్టీ రామారావు గారికి. మరి మిత్రపక్షంగా పెట్టుకొని పార్టీ పెట్టిండు. అవును, కానీ ఎందుకు సార్ ఆయనకు భారతరత్న రాలేదు? ఇది చాలా అవుట్ ఆఫ్ ద బ్లూ క్వశ్చన్ అడుగుతున్నా, సడన్ గా. ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఆయన తెచ్చుకోలేడు కదండి. ఆయన లేనప్పుడు మనం ఆయన వారసులు తేవాలి. చంద్రబాబు రానిలే అంతే కదా. ఆయన చనిపోయిండండి, ఈయన సీఎం అయిందండి. చనిపోయినానికి ఎవరు తేవాలా? ఆయన తేయాలి. మరి తేలేదుగా. ఎందుకు తేలేదు అంటే అప్పుడు ఏమో రాజకీయంగా ఆయన అడ్డు కాదు కదా. ఆ క్షణంలో వాజ్పేయి గారు ఉండే, ఆయన కూడా సపోర్టివ్ కదా చాలా. వాజ్పేయి గారు ఉండబట్టే అప్పుడు ఇందిరాగాంధీ ఈయనని గద్దె దింపితే కూడా వాజ్పేయి గారు అడ్డుపడి తీసుకుపోయి మొత్తం ఎమ్మెల్యేలందరినీ కర్ణాటకలో పెట్టి మళ్ళా తెచ్చి 1 మంత్లో మళ్ళీ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించాడు. అందుకని ఇంకా ఎఫెక్షన్ బీజేపీ అన్నా, అది వాజ్పేయి గారు అన్నా ఎన్టీ రామారావు గారికి బాగా ఇదైపోయింది. నన్ను కాపాడినరు, నన్ను ఆదుకున్న పార్టీ అనేది ఆయన దృష్టిలో.
ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు ఏం చేయలేడు కదా. అవును. ఆ తర్వాత ఈయన ఓడిపోయాడు 2 సార్లు, రాజశేఖర రెడ్డి గారు. ఈయన ఏం చేయలేడు కదా. ఈ కారణాల వల్ల రాలేదు. అంతే. అంటే గట్టి ప్రయత్నాలు జరగలేదు. పర్సువేషన్. అది పర్సూ చేస్తేనే కదండి ఏదైనా అయింది. కరెక్టే సార్, కరెక్టే. నేను ఇందాక నాది ఏమైనా ఇచ్చిరా అంటే నేను చెప్పాను కదా, నేను పోలేదు, తప్పు నాదే. ఇప్పుడు మీకు అదే నాకు అనిపిస్తుంది సార్, మీరు ఇంత సరే అక్కడ ఇవ్వలేదని, అక్కడ మీకు తగినంత ఆదరణ లేదు, మిమ్మల్ని పక్కన పెట్టారు, చాలా మీరు బాధపడ్డారు, ఓకే. బట్ ఇక్కడ మీకు కనీసం అమిత్ షా గారు అంత పిలిపించినందుకు మీకు ఒక సముచిత స్థానం ఉందా? అంటే పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా ఉండాలి కదండి. ఈ కరోనా వల్ల అంత అతలాకుతలమేగా పదవులు ఇచ్చుకోవటం, ప్రమాణ స్వీకారాలు చేయించుకునేటం కాదు కదా. మొన్న ఈ లాక్డౌన్ ఎత్తేసినాక మొదటి నుంచి ఎక్స్టెన్షన్ లేదు అసలు, ఏది గెలిచిన ఎంపీలకి. మొన్న 33 మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు, అందులో బీసీలు ఎక్కువ. కనుక అసలు ప్రభుత్వ యంత్రాంగాలే పడిపోయినాయి కదండి. ప్రభుత్వాలు నడిచినాయా? కరెక్ట్. ఆ టైంలో పదవులు ఇచ్చుకుంటూ కూర్చుంటారు. ప్రజల్ని నిజంగా ప్రజలపై గౌరవం ఉంటే, ప్రజలు బాగుండాలి, ప్రజల్ని కాపాడుకోవాలనే ధ్యాస ఉంటుందండి లీడర్లకి. కేసీఆర్ గారు లాంటి లీడరు పోతే పోని ఉన్నోడే కొనుక్కుంటా కదా నేను అని ఫామ్ హౌస్లో పండుకుంటే తప్ప, బయటకు వచ్చి ఏం కావాలి మీకు, నేనున్నాను, మిమ్మల్ని కాపాడుకుంటాను, కనీసం ఒక వర్డ్ ఆయన కానీ, ఆయన మంత్రులు కానీ, ఆయన ఇప్పుడు థంపింగ్ మెజార్టీతో గెలిచిండు కదండి, డబ్బులు పెట్టి. ఎంపీటీసీల కానుంచి, సర్పంచ్ల కానుంచి మొత్తం యునానిమస్లే కదా. ఒక్కడు ఏ పేపర్లన్నా కరోనా వస్తే ఈ డబ్బు ఇది చేశాడు అనేది ఎక్కడన్నా విన్నరా? ఎక్కడన్నా చదివినరా? ఫలానా మంత్రి పోయి ఫలానా పరామర్శించాడు, ఇంతమంది చనిపోతే. నో, ఎక్కడోడు అక్కడ గప్చిప్. అదే మోడీ గారు ఒక్కడే హైదరాబాద్ వచ్చి, ఒక్కడే అక్కడికి పోయి రెడ్డి ల్యాబ్స్కి ఆ వ్యాక్సిన్ చూసుకొని మళ్ళీ వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయి, ఎవరికి చెప్పకుండా, అది కూడా ఒక తప్పు కింద. నేను స్వాగతాలు కావాలన్నా, నాకు మందు కావాలన్నా, నేను మందు కోసం వచ్చానయ్యా, మీ స్వాగతం నాకు అక్కర్లేదు, మీ ఫ్లవర్ బుక్కెళ్ళి నాకు అక్కర్లేదు అని వెళ్ళిపోయింది ఆయన. అట్లా ప్రజలను పట్టించుకొని ప్రజల కోసం తప్పించాలి కానీ, ప్రభుత్వం అన్నప్పుడు, ప్రభువులు అన్నప్పుడు స్వలాభాలు. సో మొత్తం మీద ఒకటి మాత్రం, మీరు ఈటెల రాజేందర్ గారు, మీరందరూ సార్ ప్రజల పక్షం, అందులో వెనుకబడిన వాళ్ళ పక్షం అని అనిపిస్తారు. బీజేపీ కొంచెం ఒక ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. ఆ పార్టీ వైఖరి, ఆ పార్టీ పెద్ద తలకాయలను చూస్తే ఒక అగ్రకులాధిపత్యం కానీ, ఒక అతి హిందుత్వం కానీ కనిపిస్తుందని అంటారు. ఇది విశ్లేషకుల అభిప్రాయం. మీరు ఎట్లా ఇముడుతున్నారని ఒక డౌట్ సార్, అట్లా ఏమన్నా ఉందా? అలాంటిది ఏమి ఎదురు కాలేదండి. ఎప్పుడు రాలేదు అట్లా? ఇప్పుడు నేను మాజీ మంత్రిని, నన్ను జాతీయ నాయకుడు బాబుమోహన్ అని పిలుస్తున్నారు. ప్రతిదానికి నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 100 మెంబర్స్ తోటి ఒక విఐపి టీమ్ అని తయారు చేశారు. మంత్లీ వన్స్ ఏదన్నా డిస్కస్ చేస్తారు. నాకు ఫోన్ వస్తుంది. ఇంకా నేను టీఆర్ఎస్లో ఏది ఫోన్ వచ్చేది కాదు అసలు, లేదా సార్? మనం తెలుసుకోవాలి. ఇక్కడ అట్లా కాదు. అంటే ఒక సిస్టమేటిక్ పార్టీ అండి. కరెక్ట్, అది అంటారు. పిచ్చి వేషాలు వేసే జాతీయ పార్టీది. ఇక్కడ అన్ని ఫండమెంటల్గా జరుగుతాయి. అంతే తప్ప కేసీఆర్ గారిలాగా వెలితి మైండ్తో, సెల్ఫిష్ మైండ్తో ఇక్కడ ఉండదండి. ఇప్పుడు అసలైతే మొన్న పోయిండు కేసీఆర్, ఇంటర్వ్యూ ఇవ్వకూడదండి ప్రధానమంత్రి కానీ, అమిత్ షా కానీ ఒక ముఖ్యమంత్రి మన బాధ్యత అని ఇంటర్వ్యూ ఇచ్చాడని. కేసీఆర్ ఎందుకు ఇయ్యాడంటే అట్లా ప్రతిపక్ష నాయకులకు ఇంటర్వ్యూ ఇస్తాడా? సొంత పార్టీ మంత్రులకు ఇంటర్వ్యూ ఇస్తాడా? ఎందుకు ఇవ్వరు అసలు? అరే అహం, మేము ప్రభులం, రాజులం, రాజసం, జీవితాంతం ఉంటుంది ఈ కుర్చీ. నాకు తెలుతుంది రేపు జీవితాంతం ఉంటుందా సార్? మీరు ఇంత జీవితం చూసారు, రాజకీయ జీవితం. ఇప్పుడు కేసీఆర్ గారు, ఇది చాలా ఇవి అడగకూడని ప్రశ్న, ఎందుకంటే అందరికీ తెలుసు. బట్ కేసీఆర్ గారి
వారసులు ఎవరవుతారు సార్ పార్టీలో? హరీష్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ఇద్దరు పార్టీ ఉండదండి, ఉండదా? ఉండదు. ఎందుకంటే అతుకుల పొంతది. ఎట్లా అంటారు? ఎంఐఎం వాళ్ళు కొందరు, కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు కొందరు, టీడీపీ నుంచి పోయిన వాళ్ళు కొందరు. అసలు టీఆర్ఎస్ పార్టీ లేదారా, బయటికెళ్ళ కొట్టిన అందరినీ. ఉద్యమం చేసి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళను అందరిని వెళ్ళగొట్టారు. మొన్న ఒక అతను, అయ్యో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక అబ్బాయి షర్ట్ ఇప్పుకొని అడుక్కుంటున్నాడు. నన్ను బాబు గారు, సార్ ఉద్యమం చేసింది సార్, అడుక్కుంటున్నా సార్, దిక్కులే నిరుద్యోగం అయిపోయింది సార్, నేను ఏడుస్తున్నాడు. అయ్యో నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నేను ఊరిని ఏం చదివినావు అంటే, నేను పీజీ చదివినా సార్, నిరుద్యోగిన సార్, అడుక్కుంటున్నా సార్ అని సిగ్నల్ వేశారు. నా బండి పోతూనే ఉంది, అక్కడ ఆపనేరు కదండి సిగ్నల్ ముందు. నేను మళ్ళీ వచ్చేటప్పుడు వెతికిన అతన్ని, నాకు కనపడలేదు. కరీంనగర్, నేను వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్నాను. ఒక కొత్తగా అమిత్ షా వచ్చాడు నిజామాబాద్కి. నేను అప్పుడే చేరిన బీజేపీలో, ఆఫ్టర్ ఎలక్షన్స్ అనుకోండి. ఒక టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగుతున్నాడు. ఒక 5-6 వచ్చారు నా దగ్గరికి. అందులో ఒక అతను కేసీఆర్ రాస్తారోకో చేసి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయి ఖమ్మం హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నిరాహార దీక్ష విరమింపజేశారు ఖమ్మంలో. ఆ రోజున రాస్తారోకో చేసి కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని కారుకు అడ్డంగా పడుకున్నాడట అతను. మేము ఇంత చేసి ప్రాణాలకు తెగించితే తెలంగాణ వచ్చింది సార్, నన్ను పిలిచినోడు లేడు, తడిచినోడు లేడు సార్, నేను 3 సార్లు చావుకు తెగించి కేసీఆర్ గారిని కాపాడినా సార్ అని చెప్పిండు ఒక అతను. అలాంటి వాళ్ళందరూ ఉద్యమంలో, కేసీఆర్ ఇంటి ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి ఉద్యమం కోసం, తెలంగాణ కోసం? ఆయన కులంలో ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? ఆయన వంశంలో ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? కానీ ఇవాళ పదవులలో ఉన్న వాళ్ళంతా ఇంటోళ్ళే. అర్హుడండి, వాళ్ళ ఇంటోళ్ళే మంత్రులు చేయాలా, ఇంటోళ్ళే పదవుల్లో ఉండాలా? అర్హుల? ఉద్యమంలో చనిపోయిన పిల్లలంతా, వాళ్ళ తల్లిదండ్రులంతా ఏమయ్యారు? ఆ కుటుంబ సభ్యులంతా ఏమయ్యారు? 1300 మంది కాలబెట్టుకొని చచ్చిపోయారే. వాళ్ళమ్మకు, ఆ శ్రీకాంతాచారి తల్లికి, ఆమె నోరు తెరిచి అంతమంది చనిపోయిన వాళ్ళల్లో నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేని చేయని అడిగింది. కూతురు ఓడిపోగానే మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తావు, అట్లటోళ్ళు ఎందుకు గుర్తున్నారు? ఉద్యమం చేసిన వాళ్ళు గుర్తు రావాలి కదండి. ఉద్యమం చేసిన వాళ్ళు అందరిని వదిలేశారండి. సో అక్కడ ఎవరు లేరు ఉద్యమం చేసిన వాళ్ళు. ఇప్పుడు అంతా అతుకుల బొంత కనుక ఎటోడంటే వెళ్ళిపోతారు కదండి, పవర్ ఉన్నంతసేపే ఉంటారు. ఇప్పుడు సార్ ఒక టాక్ ఎప్పుడూ వస్తుంది, ఎప్పటి నుంచో వస్తుంది, హరీష్ రావు గారికి బీజేపీకి కొంచెం కనెక్షన్స్ ఉన్నాయని. అంటే ఇవన్నీ ఊరికే అంటారా? అతను వాళ్ళ మామను వదిలేసి రాడు. ఎంత అవమానం జరిగిన, అసలు ఆయన జరిగిన అవమానాలు ఈ భూప్రపంచం మీద మానవ జన్మ ఎత్తినోడికి ఎవరికి జరగలేదు. ఎట్లా అంటారు సార్? హరీష్ రావు గారు అత్యంత సమర్థులైన నాయకుడు. ఎందుకు వచ్చినవరా మా ఇంటికి అంటే, మనం ఆ ఇంటికి పోతామా మళ్ళీ? అట్లా కూడా అన్నారా? ఎన్నో అట నేను విన్నాయి. ఇక ఎందుకని ఉంటారు సార్ అట్లా? ఏమో మనం పోయి అడుగుతాము, ఎందుకనో చెప్పవా అంటావా? కానీ బాధపడి ఉంటారు సార్ ఆయన. పాపం నరకం, పాపం బిడ్డ, మంచోడు. ఎవరైనా మనిషి కదండి. పార్టీలకు అతీతం. మీరు మా ఇంటికి రాగానే అరే స్వప్న వచ్చింది, అరే మా బాబుని స్వప్న మేడం వస్తున్నారు కింద నేను స్నానం చేస్తూ మా బాబుని పంపి, ఇది ఎఫెక్షన్, ఏం పనే ఆ తర్వాత మనం పో అంటే ఎట్లుంటుంది? ఎవరు రమ్మని అన్నారు అంటే ఎట్లుంటుంది? సిగ్గు లేదా రావడానికి అంటే ఎట్లుంటుంది? నువ్వు మనిషివే కదా, అన్నం తింటున్నావు కదా, సిగ్గుచేరం లేదని ఎందుకు ఆ మాటలు పడి ఉంటున్నారు? ఏమోనండి, వాళ్ళది మనకెందుకు, మనకు తెలియని కదా. ఇప్పుడు అదే పెద్ద డౌట్ సార్. మీరు అన్నారు పార్టీ ఉండదని. న్యాచురల్లీ నెక్స్ట్ అంటే ఒకవేళ సీఎం క్యాండిడేట్ అయితే కేటీఆర్ గారు అవుతారా, మన హరీష్ రావు గారు అవుతారా? అసలు పార్టీ ఉండదండి అంటే నేను
సీఎం క్యాండిడేట్ అయితే ఎవరో ఉండాలి కదా సార్. పార్టీ ఉంటుందా లేదా ప్రజలు నిర్ణయిస్తారు. సీఎం క్యాండిడేట్ అయితే ఉంటారు కదా. కేసీఆర్ గారా కేటీఆర్ గారా నెక్స్ట్ సీఎం క్యాండిడేట్, లేదు హరీష్ గారు అంటారా? అది కేసీఆర్ ఇష్టం కదా, మనం కాదుగా చెప్పేది. ఎవరికైనా కొడుకంటే ప్రాణం కదండి. అవును, అది కరెక్టే. కానీ ఇప్పుడు కూతురు కూడా నేనే అసలు సీఎం క్యాండిడేటు, ఎందుకంటే మహిళ నేనే అని ఇప్పుడు అక్కడ 4-5 ఉన్నారు ఆడ. ఇప్పుడు మనవాడు కూడా రెడీయే, కేటీఆర్ కొడుకు కూడా క్యాండిడేటే. అవును, ఇది ఎప్పటి నుంచి? చిన్నపిల్లాడు కదా సార్. అయ్యో రామా, మీరు అమెరికా పోయి అన్ని మర్చిపోయారేంటి? గన్మెన్లను వేసుకొని సెక్రటేరియట్తో తిరిగి మా తాత కూర్చి నేను నెక్స్ట్ కూర్చునేది ఇది అని చూసుకొని వచ్చాడు తెలుసా. పేపర్లలో కూడా వచ్చింది. అదేదో ముద్దు మురిపోయిన చిన్నపిల్లాడు అంటున్నారు అనుకుంటారు అంతే, కానీ సీరియసే అంటారు. అయితే అది సీరియసే. గన్మ్యాన్లు లేకుంటే ఉండడు అతను. చిన్న అబ్బాయి నుంచి నాకు పరిచయం. ఇప్పుడు ఇంత అయింది అనుకోండి, ఇప్పుడు రెడీ అయిపోయాడు కొడుకు, తండ్రి అంతా అయిపోయాడు. ఇప్పుడు మీసాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకెందుకు ఆగుతాడు? మీసాలు రానప్పుడే ఆగలేదు కదా. మా వాళ్ళందరూ అవుతున్నారు సార్, మీరు మస్తు ఫస్ట్ ఎంత దిల్ కోల్కే మాట్లాడుతున్నారు సార్. అయ్యో, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నానండి. అది కరెక్ట్ సార్, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మా సొంత పార్టీ, మా ఇష్టం. ఓట్లు డబ్బులు పడేస్తే ఓట్లు రాలుతాయట, జల 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 రాలుతాయి. అది కాన్సెప్ట్ వాళ్ళది. అవును, బట్ ఆ కాన్సెప్ట్ అయితే ఉంది. మరి మీరేం పడేస్తారు? మీకేమిటి నమ్మకం? బీజేపీ నెగ్గుతుంది 2023లో అని ఏమిటి నమ్మకం? లేదా అంతకంటే ముందు మనిషి రేపు బతుకుతాడని ఏంటి నమ్మకం? అది కరెక్టే, అది ఓకే, అదే అంతేనంటారా? అలాగే మనిషి ఆశాజీవి అండి. ఇది జరుగుద్ది అనుకుంటాడు, జరగవచ్చు జరగకపోవచ్చు. కానీ పాజిటివ్గా జరుగుద్ది అనుకుంటే తప్పు కాదు కదా. నెగిటివ్గా శాడిజంగా జరుగుద్దా, ఆశా అని శాడిజంగా మాట్లాడితే తప్పు, కానీ పాజిటివ్గా మాట్లాడితే తప్పు కాదు కదా. కానీ వాస్తవికంగా ఏ పని చేసేటోడైనా, ప్యాక్ ఆడేవాడైనా సరే గెలుస్తాననే ఆడతాడు వాడు. అది కరెక్టే సార్. క్రికెట్ ఆట రాకపోయి బంగ్లాదేశ్ లాంటి టీం అయినా సరే పర్ఫెక్ట్ సార్ మీరు అన్నది, గెలుస్తామనే ఆడతారు. అయినా కూడా ఒక అంతే, వ్యూహంతో ఆడతారు కదా సార్. గుడ్డి నమ్మకం ఉండదు కదా. వ్యూహం ఏంటి? వీళ్ళు డబ్బులు పంచుతున్నారు మీరు చెప్తున్నారు. మీరేం వ్యూహం? మీరు కూడా డబ్బులు పంచుతారా? సిద్ధాంతం. ఇక్కడ డబ్బులు పంచదు బీజేపీ పార్టీ, డబ్బులు ఇవ్వదు. ఇప్పుడు ఎంత పాదయాత్ర జరుగుతుంది, ₹1 పార్టీ ఇవ్వట్లేదే. స్వచ్ఛందంగా పెట్టుకుంటున్నారు పార్టీ కోసమని, మోడీ గారి కోసమని, మోడీ గారి స్కీమ్స్ ప్రజలకు పోవాలని, మోడీ గారు ఎలాంటి పరిపాలన ప్రజలకు పోవాలని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు మొన్నగా కూడా కొత్తగా అయిన మంత్రులు కిషన్ రెడ్డి మొత్తం తిరుపతి నుంచి హైదరాబాద్ దాకా తిరుక్కుంటూ వచ్చాడు చెప్పుకుంటూ. ఇది 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 అనుకుంటా. కానీ అందరూ ఏమనుకుంటారు అంటే సార్, ఒకసారి బండి సంజయ్ గారు తిరుగుతున్నారు, కిషన్ రెడ్డి గారు తిరుగుతున్నారు. ఇప్పుడు ఎన్నికల టైం కానే కాదు, వీళ్ళకి సంబంధం లేదు మేడం. అడ్మినిస్ట్రేషన్, పార్టీ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి, ఏమి చెప్పి ఏమి చేస్తుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అని ప్రజలను చైతన్యం చేయటం, దానికి ఎలక్షన్కి సంబంధం లేదండి. మమ్మల్ని చూసి కొంతమంది తిరుగుతామని వాళ్ళు కూడా అనుకుంటున్నారు అనుకోండి, కానీ మేము తిరిగే ఉద్దేశం ప్రజలకు తెలియజేయటమే. మా ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు, అందరిని సమానంగా చూస్తున్నారా లేదా, రాజకీయంగా వ్యవహరిస్తున్నారా, హ్యుమానిటీతో వ్యవహరిస్తున్నాడా అని మేము తెలియజేస్తున్నాం. ఇదే కేసీఆర్ హ్యుమానిటీ లేదు, అన్నీ సున్నా, తన స్వలాభమే, హాయిగా ఫామ్ హౌస్లో పండుకోవటం, లేవటం, రావటము, ఇచ్చిన మాట నెరవేర్చేది లేదు. దళితులకు 10 లక్షలు అన్నాడు, హుజూరాబాద్లోనే ఇయ్యాల. ఇప్పుడు మొన్న గెలిచిన నాగార్జున సాగర్ ఇవ్వచ్చుగా. ఎన్నో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఇవ్వచ్చుగా. హుజూరాబాదులోని ఈటల రాజేందర్ బై ఎలక్షన్ 6 నెలలలోపే ఉంటుంది గనక కరోనా వచ్చి ఇంతమంది చనిపోతుంటే, కుప్పలు శవాలు కాలబెడుతుంటే కూడా బయటికి రాలేదు. హుజూరాబాద్కు మాత్రం ఇప్పటికీ 5-6 సార్లు పోయించాడు. ఇజ్జత్కా సవాల్ కదా సార్ అక్కడ. ఇప్పుడు గెలవాలి ఎట్టి పరిస్థితిలో అని ఉంటుంది కదా సార్. గెలవాలి కాదు కదా, నీ గవర్నమెంట్కు ఏమైనా ప్లస్సా? నీ గవర్నమెంట్ పడిపోద్ది అది ఓడిపోతే? అట్లా కాదు. ఈ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? ప్రజల ప్రాణాలకు ఇస్తావా, గెలుపు కోసమేనా? అది కరెక్ట్. అది గెలిచి ఏం చేస్తావు?
నీ గవర్నమెంట్ సురక్షితంగా ఉంది కదా థంపింగ్ మెజార్టీతో, ఆ ఒక్క సీట్ అవసరమా? కానీ కక్ష ఈటల రాజేంద్ర పార్టీని తీసేసినాం కదా, ఇక భూస్థాపితం అయిపోవాలి వాడు. ఇదా ప్రజలను పరిపాలించే వాళ్ళకు ఉండాల్సిన మైండ్ ఇదే అండి? మోడీ గారు అదే. ఇప్పుడు మొన్న బై ఎలక్షన్లు అనౌన్స్ చేశారు 3-4, అందులో ఇది ఖచ్చితంగా ఉండాలి హుజూరాబాద్. తప్పుడు స్టేట్మెంట్స్ పంపి ఎలక్షన్ కమిషన్కు మొన్నటి బ్యాచ్లో ఎలక్షన్కి రాకుండా చేసి మళ్ళీ ఢిల్లీ పోయి మోడీ గారిని అమిత్ షా గారిని వీళ్ళందరినీ కలిసేసి ఇగో నేనే ఆపేసిన అని ఇక్కడ ప్రచారం. ఈ జిమ్మికులు ఎందుకండి? అవసరమా? మళ్ళా నుంచి వచ్చి గో మేమే ఆపేసినాం ఎలక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే, ప్రధానమంత్రి తలుచుకుంటే, రాష్ట్రపతి తలుచుకుంటే ఇది ఒక లెక్క అండి. అసలు ఢిల్లీ రానిస్తారా తలంచుకుంటే? ఈయనలాగా ప్రధానమంత్రి వ్యవహరిస్తే, అమిత్ షా వ్యవహరిస్తే, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన నైజాం నవాబు తెలంగాణను అంటే ఆయన కంట్రోల్లో ఉన్న బీదర్ గీదర్ ఇవన్నీ కాదు 4 నేను భారతదేశంలో కలపను పాకిస్తాన్లో కలుపుతానంటే మనకు స్వాతంత్రం రాలేదు, 13 నెలల తర్వాత వచ్చింది. అదే కదా విమోచన దినం మొన్న 17వ తారీఖు. అవును. ఇవ్వనంటే ఢిల్లీ నుంచి బయలుదేరండు వల్లభాయ్ పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని వేసుకొని. అదే అమిత్ షా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అంటే గది. రే వస్తున్నా వేసేస్తానేనని మొత్తం రౌండప్ చేశారు. భయపడి తెలంగాణని వదిలేశాడు. ఇప్పుడు 13వ నెలలో 1 year 1 monthకు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. అమిత్ షా తలుచుకుంటే కేసీఆర్ బయటికి వెళ్తాడా? అంతే కదండి దేశము. అది రాజకీయం. పదవిని అలా వాడతారా? ఈయన అట్లా వాడుతున్నాడు. ఇప్పుడు బియ్యం ఫ్రీగా మోడీ గారి బియ్యం అని రేషన్ షాపుల కాడ ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకాలు అయ్యి చేయమన్నది పార్టీ చేసినాం. వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయొచ్చండి. అంటే అది తొక్కేస్తున్నారు మరి. అంతేగా హుజూరాబాద్లో కూడా గదే జరుగుతుంది. వస్తావా అరెస్ట్ చేపియాలన్నా, జైలుకు పంపాలన్నా, బెదిరింపులు. కావాలంటే డబ్బులు తీసుకో, పట్టు 10 లక్షలు తీసుకో. వార్డు మెంబర్లని, ఒక వార్డు మెంబర్ని 10 లక్షలు పెట్టి కొనుక్కోవాల్సినంత అంత అవసరం ఉందా గవర్నమెంట్కి? ప్రజాస్వామ్యమా ఇది? సంస్కారమా ఇది? అట్లా వ్యవహరిస్తున్నారు. మా మోడీ గారు అట్లా కాదు. ఎంతటి శత్రువునైనా ఆహ్వానించాడు, బాగున్నావా అని అడిగాడు, అంత బాగుందా అని అన్నాడు, వ్యాక్సిన్ బాగా వేస్తాను అన్నాడు, మంచిది వెళ్ళిరా ఛాయ్ తాగినవా అన్నాడు, పంపాడు. ఈయనంటాడా నేను పోతే ఇప్పుడు నాకు ఇస్తాడు ఛాయ్ తాపిస్తాడా? నేనే పోతా రేపు. అందులో క్లోజ్ ఫ్రెండ్ని, 40 years ఫ్రెండ్ అని నేను. అవును, 40 years సార్. అసలు ఇప్పుడు అసలు మాట్లాడాలి ఏముండవు సార్. నో ఫోన్ కాల్ బర్త్డే విషెస్ కట్రోటే. అంతే. కట్ అంటే కట్టే కదా ఇక్కడ. కానీ బాగా అవుతారు కదా సార్, 40 ఏళ్ళు ప్రయాణం చేసి. అంత కఠినత్వము మనుషులకు ఉండరాదు, కానీ ఉన్నది. ఏం చేస్తాం? ఇది సామాన్యుడు కూడా తెలుసుకుంటున్నాడు క్యారెక్టర్. చాలా అసలు రాజకీయాలు చాలా మనుగడ జీవితంలో అయ్యే చిన్న చిన్న సంఘటనలు తట్టుకోవడమే కష్టం. రాజకీయాల్లో ఈ చీదరింపులు లేకపోతే చీత్కారాలు, మీరు ఇందాక హరీష్ గారి గురించి కూడా చెప్పారు, ఆయన అట్లా అన్నారని, లేకపోతే మిమ్మల్ని ఆ రోజు ఆదరించలేదని, అలా చాలామంది రాజేంద్ర గారిని పక్కన పెట్టారని. అంటే ఇవన్నీ తలుచుకుంటే, అలాగే కేసీఆర్ గారు కూడా ఆయన టైంలో ఆయన ఏవో కష్టాలు పడి ఉంటారు ఖచ్చితంగా, ఆయన ఉద్యమం చేస్తున్న టైంలో. ఏమండి నువ్వు పడ్డ కష్టము నాలాంటి కష్టం ఎవరికి రాకూడదని కోరుకోవాలి. కరెక్ట్. కానీ వాడు పావల కష్టపెట్టిన కదా, నేను రూపాయి పావల కష్టపెట్టి చూద్దాం ఎట్టుంటుందో చూద్దాం, ఇట్లా పెట్టి కూర్చుదాం. కూర్చితే ఏమన్నాడు? అబ్బబ్బబ్బా అన్నాడా? ఆహా అన్నాడా? ఇది మనుషుల లక్షణం అనండి. మనుషులకు ఉండాల్సిన స్వభావమేనా ఇది? అట్లా ఎవరెవరిని కూర్చుతున్నారు ఆయన? ఏమో అంటే మొత్తం అందరినీ నేను జనరల్గా చెప్తున్నా. నేను ఏది చెప్పినా జనరల్గా చెప్తున్నాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నానే తప్ప ఆయన ఇది చేసిండని ఈయన ఇది చేసిండని
నేనే కళ్ళతో చూసి వచ్చిందని చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నాను. హుజూరాబాద్ ఏంటి సార్ మీ అంచనా ఏమిటి, గెలుస్తారా? ప్రజలు తెలుసుకుంటున్నారండి. అంటే మమ్మల్ని డబ్బులు పెట్టి కొని, అంటే మేము పిచ్చోళ్ళమా బిచ్చగాలమా, ఎంత అవసరం ఉందా, ఏం తప్పు చేశాడు ఈటల రాజేందర్ అని ప్రజలు వాళ్ళే క్వశ్చన్ వేసుకుంటున్నారని నేను వింటున్నాను, మీడియాల ద్వారా కూడా వింటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ తప్పు చేశాడు అనుకోండి, మీరు సీఎం ఎంక్వైరీ చేయించవచ్చు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయొచ్చు, రకరకాల ఎంక్వైరీలు చేయొచ్చు. ఆయన తప్పేదో పట్టుకోవచ్చు, బియ్యం గాలించవచ్చు. ఇప్పుడు సద్దాం హుసేన్ ఎక్కడో గుహలో దాక్కుంటే కూడా అమెరికా బాంబులు వేసి చంపిపారేసింది. నువ్వు ప్రభుత్వం నీది చెయ్యొచ్చు. ఏం తప్పు చేశాడని ఆయన్ని మంత్రి పదవి నుంచి తీసేస్తేవి, ఏం తప్పు చేశాడని ఆయన పార్టీలోంచి తీసేస్తేవి, ఏం తప్పు చేశాడని పోయి ఇన్నిసార్లు బాంబులు వేస్తున్నావు ఆయన మీద. అమెరికానేమో సద్దాం హుసేన్ మీద బాంబులు వేసింది, విమానాలతోటి బాంబులు వేయించింది, ఫిరంగులతో. నువ్వేమో మాటలతోటి దెబ్బలు కొడుతున్నావు, విజిట్ల మీద విజిట్లు చేస్తున్నావు, స్కీముల మీద స్కీములు పెడుతున్నావు, ప్రజల్ని కొంటున్నావు. ఏం తప్పు చేశాడు అని ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. కనుక ప్రజల్లో ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించే ఓటేస్తారు. ఏం తప్పు చేశాడు ఈటల రాజేందర్, తప్పు చేస్తే నిరూపించవచ్చు కదా అని. ఇప్పుడు తప్పులు చేసిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు మేడిచెల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎన్ని భూ కబ్జాలో తెలుసండి. అనాథ స్కూల్స్ను కూడా రాత్రులు బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి కబ్జాలు పెట్టినే ఉన్నాయి. ఆయనది అసలు ఆయన వ్యవహారం మొన్న బర్త్డే చేసిండు, ఆయన ఊరిని ఏందో అదంతా ఇవన్నీ పెట్టి అలాంటి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందేమండి. జనగాం ఎమ్మెల్యే ఎన్ని కబ్జాలు పెట్టాడు, ఎన్ని పేపర్లలో వచ్చింది, ఎన్ని టీవీలలో వచ్చింది. అలాంటి వాళ్ళు ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, రెసిడెన్షియల్ స్కూల్స్ గవర్నమెంట్ స్థలంలోనే ఇల్లు కట్టిండు. ఎన్ని భూ కబ్జాలు, ఎన్ని చెరువు శిఖాలు కొనరండి ఎవరు, అది కూడా అమ్మనండి. చెరువులో ఇంత కొనడని చెరువులో పూడి చేస్తున్నారు. అసలు చెరువులను పూడి చేసేట ఎమ్మెల్యేని ఎందుకు కోరుకుంటాడండి? ఇట్టటి ఎమ్మెల్యేలని వదిలేసి ఈటల రాజేందర్ వీళ్ళకంటే ఎక్కువ చేసిండా? వీళ్ళని ప్రూవ్డ్, ప్రెస్ ప్రూవ్ చేసింది, మీడియా ప్రూవ్ చేసింది. ఇలాంటి ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది ఉన్నారు. ఈటల రాజేందర్ ఏం తప్పు చేశాడని, ఏమి నేరం చేశాడని ఇంత కక్ష ఒడగొట్టాలి, భూస్థాపితం చేయాలి, అసలు ఇక్కడ తెలంగాణలో లేకుండా చేయాలి ఓరని భగవంతుడు అనుకోవాలండి. అది మనుషులు మానవ మాత్రులు కాదంటారు. మానవ మాత్రుల వల్ల కాదు కదండి, కొన్ని దేవుడి వల్ల ఏటి ఉంటాయి, కొన్ని మనుషుల వల్ల ఏటి ఉంటాయి. ఇప్పుడు రెండే చేతిని అడ్డు పెట్టి సూర్యరశ్మిని ఆపగలరా ఎవరైనా? కనుక భగవత్ సృష్టిని శాసించేవాడు ఇంకా పుట్టలా. కనుక దేవుడు అనేవాడు ఉన్నాడు, చూస్తున్నాడు, అన్నీ చూస్తాడు. ఎప్పుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు, అది తప్పదు. అర్థమైంది సార్. ఇప్పుడు రెండే ప్రశ్నలతో మనం ఇవాళకి ముగిద్దాం. ఎందుకంటే మీరు దగ్గు జలుబుతో కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్కారం. మీ కొరకు, మా స్వప్న కొరకు. సార్ ఇప్పుడు షర్మిల గారు పార్టీ పెట్టారు కదా సార్, ఆవిడ కూడా ఇక్కడ జరుగుతున్న ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గొడవ విప్పుతున్నారు. ఆవిడకి ఏమైనా ఛాన్స్ ఉంటుందంటారా? ఎట్లా చెప్తామండి, మనము గారడి విద్యలు నేర్చుకున్న వాళ్ళం కాదు, లేకుంటే అష్టచమ్మ ఆడి డిసైడ్ చేసేది కాదు. అంటే మీ రాజకీయ అనుభవంతో, ఎందుకంటే ఇవి ప్రజాభిమానం, ప్రజల తీర్పు మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఉండదండి. అది అసంభవం. కానీ నేను ఇందాక చెప్పాను, పేక ఆడేవాడు కూడా గెలుస్తాననే ఆడతారు, పార్టీలు పెట్టేవారు కూడా గెలుస్తానికి నేను కాబోయే ముఖ్యమంత్రి అనే పార్టీలు పెడతారు, రాజకీయాల్లోకి వస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు. డబ్బు లేకుంటే ఏం జరగదు కదండి. మనీ మేక్స్ మెనీ థింగ్స్. కరెక్ట్. కనుక ఏమో మా నాన్నగారు అది చేశాడు, ఇది చేశాడు కనుక మా అన్న అక్కడయ్యాడు కనుక నన్ను ఇక్కడ చేస్తారేమో ప్రజలు, రావచ్చేమో. ఆశపడటంలో తప్పు లేదు, ప్రయత్నం చేయటం కూడా తప్పు కాదు. కానీ ఇంకా కథ మొదలు కాలేదు.
ఇప్పుడు కథలు కొంచెం ఎలక్షన్ దగ్గర పడ్డాక కథ మొదలైంది. కథలు ఇక్కడ చాలా ఎక్కువైంది సార్. తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ సరే ఉన్న అధికార పార్టీ ఎట్లాగా ఉంది, బీజేపీ ఇక్కడ బలపడి పెద్ద తలకాయలు కనిపిస్తారు. మీ సీఎం క్యాండిడేట్ ఎవరో ఇంతకీ తెలియదు, అక్కడ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మీ పార్టీలో కూడా పెద్ద తలకాయల విభేదాలు అంటారు. మేడం, ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరని కూడా బీజేపీ డిసైడ్ చేయదు. లాస్ట్లో అయితే ఎమ్మెల్యేలు లాస్ట్లో ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఆర్ అదర్వైజ్ ఒక పేరుని నామినేట్ చేస్తుంది పార్టీ, అతనే అవుతాడు అంతే. అంతే. ఇప్పుడు ఆశలు పెట్టి ఇక నువ్వే అని బొట్టు పెట్టి అవి ఉండవు, అట్లేముండదు. ఇక్కడ రాజకీయాలకు తాగుండదండి, డ్రామాలకు తాగుండదండి. బీజేపీలో స్ట్రైట్గా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ రాములమ్మ కూర్చున్నారు, ఆవిడ మరి పార్టీలో ఉన్నారు పాపం, కానీ యాక్టివ్ కనిపించరు. సరే, అది ఆవిడ కూడా మన సినిమా ఇండస్ట్రీయే, ఆవిడ కూడా మంచి గొప్ప వన్ ఆఫ్ ద బెస్ట్ మంచి బిహేవియర్. మేము ఎన్నో సినిమాలు చేసినాం కలిసి, నన్ను బాగా లైక్ చేస్తారు. కానీ ఆవిడ ఎందుకు సార్ ఆవిడని ప్రమోట్ చేయట్లేదు ఎక్కువ? ఇక్కడ అది ఉండదండి. ఒకళ్ళు గొడిగేసి ఒకళ్ళని నిలిపి పైకి ఇంకొకరిని కిందికి అట్లా ఉండదండి ఇక్కడ. మీ అవసరాన్ని బట్టి మిమ్మల్ని లేపుతారు, నా అవసరాన్ని బట్టి నన్ను లేపుతారు. ఎవరు ఎక్కడ ఉపయోగపడితే వాళ్ళని వాడతారు పార్టీకి. ఇప్పుడు నన్ను 9 రాష్ట్రాల్లో నేను అసలు ఎంపీ కోసమే ఎంపీగా పోటీ చేయాలని వరంగల్ నుంచి ఎంపీగా నాకు టికెట్ ఇస్తే పార్టీలో చేరుతానని చేరానండి. నిన్ను మించిన క్యాండిడేట్ మాకు దొరకడు, లేడని కూడా అన్నారండి. కానీ లాస్ట్ మినిట్లో నాకు టికెట్ ఇవ్వకుండా ఎవరో నల్గొండ అతనికి టికెట్ ఇచ్చారండి. డిపాజిట్ కూడా రాలేదు. ఇవాళ నేను ఎంపీగా ఉండేవాడిని 100%. ఎందుకంటే నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, ఖమ్మం జిల్లాలో పెరిగాను. మా నాన్న టీచర్గా పనిచేశాడు వరంగల్లో. మా నాన్న ఊరు వరంగల్కు దగ్గరలో, మహబూబాబాద్ దగ్గరలో. అట్లా నేను డిసప్పాయింట్ అవ్వలే నేను. కానీ నన్ను పార్టీయే ఎంకరేజ్ చేసి, నువ్వు కొత్తగా వచ్చావు పార్టీలోకి, నువ్వు ఎస్టాబ్లిష్ కావాలని అంటే మేము చెప్పిన పని చేయి అని ఒక పెద్ద మనిషి, ఒక గ్రేట్ లీడర్ అని 9 రాష్ట్రాల్లో ప్రచారం చేయించారు నన్ను. బాబా 9 రాష్ట్రాల్లో ఎంపీకి, అసెంబ్లీకి కూడా, ఢిల్లీ, కర్ణాటక. గుర్తుపట్టినారు సార్ అక్కడ చాలామంది. బ్రహ్మరథం. ఎందుకంటే మీకు ఇప్పటికీ అభిమానం సార్. ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కదా మళ్ళీ, అంటే బ్రహ్మరథం పెట్టారండి. అదే సార్, 9 మంది ఎంపీలకు నేను 9 రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే 7 ఎంపీలు గెలిచారు నేను ప్రచారం చేసిన వాళ్ళు. అంటే నా వల్ల గెలిచారని నేను అంటలేదు సుమా. కానీ నాకు ఇప్పుడు 7 ఎంపీలు నేను ఏం చెప్తే చేయడానికి ఉన్నారు అక్కడ. ఎందుకంటే బాబుమోహన్ ప్రచారంతోనే గెలిచినామని వాళ్ళ ఉద్దేశం. ప్రమోద్ మహాజన్ కూతురు బొంబాయి, మన ఆయన కూతురేమో సంజయ్ దత్ సిస్టర్, ఆమె కాంగ్రెస్. ప్రమోద్ మహాజన్ కూతురు బీజేపీ. నన్ను ఏదో మామూలుగా ఇట్లా చూశారు, ఇతన సినిమా యాక్టర్. నా ప్రచారం చూశారు. ఎక్కడికి పోయినా తెలుగు, అక్కడన్నీ తెలుగు కాలనీలు ఉంటాయండి. శ్రీకాకుళం వాళ్ళు ఒక దగ్గర, నిజామాబాద్ వాళ్ళు ఒక దగ్గర, నెల్లూరు వాళ్ళు ఒక దగ్గర. అసలు బాబుమోహన్ అంటుంటే అసలు గెలిచినాక నేను పోతే నా ముందు కూర్చోలేదు, నిల్చునే ఉంది. అయినా సార్ అబ్బాయి నేనేంటో నేను ప్రచారం చేసామని తెలిసింది ఆమెకి. అని కాదు, దానికోసం ఏదో శపథాలని కాదు, కానీ వద్దు అనుకున్నాను అంతే. అది నాకు నా బ్లడ్లో ఉందిలేండి కొద్దిగా. వద్దంటే గీత గీస్తే అది వద్దేగా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, అంతేనా? అవును. అంటే అది అమలు అట్లా కూడా కాదండి, వద్దు అంతే తెలుసుకుంటారు. నేను పాన్ తినేవాడిని, రోజుకు 30 పాన్లు తినేవాడిని, 35 పాన్లు తినేవాడిని. మిట్టపానా? మిట్ట కాదు, కాశ్మీర్ కిమాం అది కొంచెం అంటే కత్తా గిత్తా అంతా వేస్తారు, ఎర్రగా అవుతుంది. నా ఫోను 5 రూపాయలు, 35 రూపాయలు. దాంట్లో వేసేది 5 రూపాయలు ఏదో అదేందో వేస్తారు, దాంట్లో గుమ్ముగా ఉంటుంది అనమాట స్మెల్. కానీ అంటే అయితే ఆ పాను, నేను ఒక కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను, నేను కాన్స్టిట్యున్సీ ఎంట్రన్స్ లో కూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను. వాడికి ఎట్లా కట్టాలి ఏంటి అంతా నేర్పించుకొని పెట్టుకున్నాను. సాయంత్రానికి తక్కువ అయితే ఒక 4-5 అన్న ఉండాలి హైదరాబాద్ రావడానికి. నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడిని. అక్కడ కట్టించుకున్నాను, అప్పుడే తీసుకున్నాను. నేను మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కినాకనే పాన్ వేసుకుంటా.
మన మధ్యలో వేసుకోను. ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను. బాబుమోహన్ గారు మీరు ఫలానా దగ్గర పాన్ తీసుకున్నారా? అంటే అవును. వద్దొద్దు తినకండి అన్నాడు. ఏంటి అన్నా పాన్ తినొద్దు అంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నా. ఆ, ఇంకొక ఫోన్ వచ్చింది. సాబ్ పాన్ నైకానా ఉస్మే జహర్ హై అన్నారు. విషం ఉంది అని ఒక లేడీ ఆ, ఏడుస్తుంది. ఉమ్, ఏంటబ్బా అనుకున్నాను. అనుకొని నేను ఇట్లా పడేస్తున్నా. మళ్ళీ ఎస్పీ గారి ఫోను. సీరియస్‌గా చెప్తున్నాను. మీ పాన్‌లో విషం ఉంది. పాన్ తినకండి సార్. పడేయండి. బాబోయ్. సీరియస్‌గా అన్నాడు. పడేయండి. పడేసా. వచ్చాను. ఏంటి ఎట్లయింది అనుకున్నాను. నో. రేపటి నుంచి తినొద్దు అనుకున్నా. మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి అసలు. అది గుర్తే రాలేదు నాకు పాను. అది కానీ ఎవరు చేసిండు సార్ అది విషయం ఉందని? ఇక అదంతా హిస్టరీ కథ జరిగింది. కథ జరిగింది నాకు కానీ పెట్టారు. పాన్‌లో పెట్టి పొలిటికల్ ఒపోనెంట్స్ ఆ! అంతేనా? అవును. ఓయమ్మో! ఇది చాలా పెద్ద ఎంత ప్రమాదం తప్పిపోయింది మీకు. చాలా. భగవంతుడి దయ. అంతే. దాన్ని ఎంతమని చేసింది ఆయనే. ఆ! పాన్ తినకరా ఇంకా కొంచెం పని ఉందన్నది ఆయనే మరి. సో 2 స్వామి కార్యం అయింది మిమ్మల్ని కాపాడాలని. మీ స్వకార్యం అలవాటు మానేయాలని 2 అప్పటి అయింది. నుంచి నేను మానేశా. అది. మానేసినాక తినమన్నాడు. తిననన్నా. ఇక అదంతా గమ్మత్తుగా అంటే ఏదన్నా వద్దనుకుంటే మీరు మానేసుకోగలుగుతారు. నేను పెద్దగా దాని గురించి పట్టించుకోనే కాదు. హ్మ్. హ్మ్. చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బావుండింది గదా! లైఫ్ మంచిగా. అందరూ గౌరవించారు. అందరూ ప్రేమించారు. అందరూ అది గ్రేట్. ఫాన్స్ మీకు. అందరూ ప్రేమించారు. హ్మ్. అందరూ గౌరవించారు. కుట్రలెప్పుడు లేవు గదా సార్? కుట్రలెప్పుడు లేవు గానీ ఈర్ష్యలొచ్చినాయి. అవును. ఈడు మన కళ్ళ ముందే వచ్చి ఎళ్ళిపోతున్నాడని ఒక్కళ్ళిద్దరికి. హ్మ్. వాళ్ళు గూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు జెప్పి, మళ్ళా గుంపులో కలిసి, మళ్ళా మేమంతా కలిసి చేశాం. హ్మ్. కానీ అది గూడా జూసిన. ఆ టేస్ట్ గూడా. అవును. అంటే ఈర్ష్య. బాబు మోహన్‌తో జేయొద్దు. బాబు మోహను అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు. వాడిని డౌన్ జేయాలి. హ్మ్. అనేవి గూడా వచ్చినాయి. హ్మ్. ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్? దాసరి గారా? కోడి రామకృష్ణ గారా? ఎట్లా సార్? అంటే మీకు బాగా మీ ప్రతిభని నన్ను గుర్తించిన వాళ్ళు. నన్ను రోడ్డు మీద పోయేటోడిని పిలిచి, వేషం ఇచ్చి, సూపర్ అని నన్ను నటుడిని చేసిన ఆయన కోడి రామకృష్ణ గారు. హ్మ్. కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ చేసిన ఆయన మా తాతగారు దాసరి గారు. హ్మ్. కనుక మరి నాకు లైఫ్ ఈ 'అంకుశం' లాంటి పిక్చర్ 'అంకుశం' రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాల్లో బుక్ అయ్యాను. అబ్బబ్బబ్బా! దాసరి గారి సినిమాకే డేట్లు లేని పొజిషను. పోయి సారీ చెప్పి, "సార్ ఖాళీ లేదు సార్." "అదేంట్రా? నాకు నా సినిమాకు డేట్లు ఇవ్వంటావా? అట్లా అనకూడదు. నువ్వు అడ్జస్ట్ చెయ్యి. ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి" అని డేట్లు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది నేర్పారు దాసరి గారు. కనుక ఫస్ట్ పిక్చర్ 'ఆహుతి', సెకండ్ పిక్చర్ 'అంకుశం'. 'అంకుశం'తో పాటు కాబట్టి కోడి రామకృష్ణ గారే గురువు. హ్మ్. మీరే ఒక సందర్భంలో చెప్పారు. ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్‌గా ఉన్నారు 'దేవుళ్ళు' సినిమా అప్పుడు. హెల్త్ కాన్షియస్‌గా ఉండి దాదాపు మీరప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు. తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా పాత బాబు మోహన్ బాబు గారు. అనే కావాలి. పాత బాబు మోహన్ గారు. అంటే బొజ్జ ఇట్టుండాలంట. హ్మ్. ఇట్లుండాలంట. హ్మ్. ఆయన చెప్పటం అరెరెరెరె! కోడి రామకృష్ణ గారు. మహానుభావుడు, మహానుభావుడు బాబోయ్! సార్ మీరు గతంలో కూడా చెప్పారు. ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా 10 మందిని నవ్వించారు. ఆ! ఎప్పుడు మీకు కాన్‌ఫ్లిక్ట్ రాలేదా? అది సంఘర్షణ రాలేదండి. గాని ఎందుకంటే ఇది ఒరిజినల్ కాదు కదా మాది. అవును. నేనది కాదు గదా! హ్మ్. దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను. హ్మ్. అంటే నేను క్లాసుల్లో గూడా టీచర్స్‌ని గిన ఇమిటేట్ చేసేవాడిని. ఓహో! ఎట్లా నడుస్తారు? ఎట్లా ఆ! మాట్లాడతారనా? నేను చెప్పేవాడిననమాట. అట్లా ఒక తహసీల్దార్‌ని గూడా ఇమిటేట్ చేసేవాడిని. హ్మ్. ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము, హ్మ్. వాళ్ళలాగా నడవటము, వాళ్ళు చెప్పినట్టు చెప్పటము, అవి చేసేవాడిని. అంటే నేను కొద్దిగా సరదాకే. మిమిక్రీ దీన్నంటారు అనేది నాకు తెలీదు. హ్మ్.
అంటే వాయిస్ కూడా మార్చి చెప్పేవారా స్టైల్ అంతా? ఏమిట్రా ఏమిటదే ఏమి జరుగుతుంది ఈ మాకు ఒకసారి ఉండేది ఆయన మాట్లాడేవాడు అట్లా. హ్మ్. హ్మ్. ఏమయ్యా ఏం చేసినారు అని ఒక ఆయన మాట్లాడేవాడు. ఆ! అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు హ్మ్. "ఒరేయ్ బాబుమోహన్ ఒక 2 నిమిషాలు కాసేపు నవ్వించు అందరిని. నీ నీ జోకులు అందరిని మాట్లాడతావు కదా! ఆయనలాగా ఈయనలాగా హ్మ్. నవ్వించంటే నేను ఒక 5 నిమిషాలు ఏదైనా జోక్ అంటే పక్కపక్క నవ్వి అప్పుడు పాఠం మొదలుపెట్టేవాళ్ళు. హ్మ్. క్లాస్ మొదలయ్యేది. అట్లా సరదాగా చేసేవాడిని గానీ, నేను ఆర్టిస్ట్‌ని అయితాను. అని ఎప్పుడు అనుకోలే. ఆర్టిస్ట్‌ని అయినాక నేను ఏదో చేయాల్సొస్తది. ఇప్పుడే హ్మ్. సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటయిపోయిందనుకోండి. 'మోహన్ బాబు' గారు ఎట్లా అంటాడు, మమ్మల్ని ఎట్లా అంటే ఆయన ఆయన ఎలా కొడు అంటారు సార్ ఆయన? "ఏమయ్యా బాబు మోహన్ చాలా బలిసిందయ్యా నీకు. రావయ్యా." హ్మ్. అట్లా అంద అక్కినేని గారు హ్మ్. నన్నెప్పుడు అందగాడనే పిలిచేది. హ్మ్. బాబు మోహన్ అని పిలిచేవాడు కాదు. అందగాడు. అంద అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో! అనేవాడు. బ్యూటిఫుల్. ఇక నేను చెప్తా ఉంటే నవ్వేవాడు. సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్‌లో ఉండేవాళ్ళు. ఎవరు మీకు బాగా దగ్గర? అప్పుడు మీరు తొందరగా పైకొచ్చేసారు కదా! అందరూ బాగానే ఉన్నారండి. అందరితో బాగున్నాను. కొటగారి దగ్గరతోనే కదా స్టార్ట్ అయింది హ్మ్. కాంబినేషను ఇది. తమిళ్‌లో సెంధిల్ గౌండమణి అని ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళ పెయిర్ అక్కడ బాగా ఫేమస్. హ్మ్. తర్వాత పెయిరు మాది తయారైంది 'కోట బాబుమోహన్.' హ్మ్. అన్నీ ఆ సినిమాలు 'మామగారు' అవును. అవును. అవన్నీ. అవును. అవును. అవన్నీ తమిళ్‌లో హిట్లయిన సినిమాలే. వాళ్ళని మేము డామినేట్ చేసి ఎక్కడికెళ్ళిపోయాం మా జంట. వాళ్ళయ్యే చేసేది. వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళా ఆడ మేము. హ్మ్. అట్లా వాళ్ళకంటే బాగా చెప్తుండ్రనేది వచ్చింది మాకు. రైట్. అట్లా 'కోట నేను' కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా. 'కోట నేను' 'బ్రహ్మానందం' మా ముగ్గురం ఉంటే కూడా సక్సెస్ అయినాయి. హ్మ్. మళ్ళా 'బ్రహ్మానందం' 'బాబుమోహన్' చాలా సక్సెస్ అయినాయి. ఇప్పుడు 'పెదరాయుడు' ఉంది. హ్మ్. సినిమా అంతా ఒక ఎత్తు, మా కామెడీ ఒక ఎత్తు. నా కొడుకు అవును. 'బ్రహ్మానందం' మై సన్ అదిగో మీ పిన్ని అయ్యని అంటాను. హ్మ్. ఓకే. అట్లా ఆ ట్రాక్ 'పెదరాయుడులో' కూడా బాగా సూపర్ హిట్. అవును. పౌడ 'బ్రహ్మానందం' బాబు. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. 'వంశానికొక్కడు', నా కొడుకుగా, మేమిద్దరం ఫ్రెండ్స్‌గా, 'మావి చిగురులేమో' ఫ్రెండ్సు, ఆ భార్యని లవ్ లవ్ చేయటం. ఈ ట్రాకులన్నీ కూడా బాగా పేలిన ట్రాకులు. అవును. అంటే ఈ జంట సక్సెస్ అయింది. ఆ జంట సక్సెస్ అయింది. మళ్ళా ముగ్గురి జంట సక్సెస్ అయింది. అవును. కరెక్ట్. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్‌లు వేరు. అంటే అవును. బ్రహ్మానందం గారితోటి ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? ఆయన్ని చాలా సార్‌ని ఏదో కత్తి అనేదో అంటారట? ఏది? బ్రహ్మానందం గారిని. ఆ! ఆయన పదునైన కత్తెనో ఇంకేదో అంటారని ఏదో అంటారు. అబ్బే! కాదు. మా భరణి గాడు తనికెర్ల భరణి వాని గురించి రాశాడు. అరే! నా గురించి 2 మాటలు నీ కవిత్వంలో చెప్పురా అంటే 2 ముక్కలు రాసి వాని చేతికిచ్చాడు. అంటే ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు. అని అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు అని ఈ ఈ ఇంకొక 2 మాటలు రాసాడులెండి. అయంటే బ్రహ్మానందం మళ్ళీ గారి ఇప్పుడు గురించా? నేనన్నట్టుగా వాడు చస్తాడిప్పుడు. పురుగుల మందు తాగుతాడు ఆ బ్రహ్మానందం. అయ్య బాబోయ్! అందుకని అనను ఇప్పుడు నేను. బాబోయ్! సార్. అంటే నువ్వు స ఎక్కడ మెక్ మె ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో హ్మ్. అని దానికి ఒక పదం ఏదో పెట్టిండండి. అంటే ఏ ఎండకా గొడుగు, ఎక్కడికక్కడ నువ్వు సామాన్యుడు కాదు అన్నట్టు. హ్మ్. దాని మీనింగ్. అవును. ఎక్కడ చెక్కాలో. అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్‌గా చెప్తే ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ అంటే అన్నీ తగ్గాలి. అన్నీ ఉన్నాయండి అందుల. అది. పాజిటివ్‌కు పాజిటివ్‌గా ఉంది. లౌక్యానికి లౌక్యం డిప్లొమసీ లౌక్యంగా ఉంటది. ఉంది. అవును. వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని, వాడి వరకు సర్వైవ్ అవ్వటానికి గాని, యాడికన్నా పోతాడు, ఏమైనా చేస్తాడు, ఏమైనా పట్టుకుంటాడు హ్మ్. అని కూడా ఉంది. హ్మ్. కానీ మీ ఇద్దరిది మంచి దోస్తీ కదా సార్! మీది ఆహ్, బ్రహ్మానందం గారిది. ఇక బావ ఒరే! ఒరే! అనుకుంటాం బావ కాబట్టి అదే. నేనేమైనా అనొచ్చు వాడిని, వాడు నన్నేమైనా అనొచ్చు. అంతే గదా! అంతే అదే ఉండాలి కదా సార్ లైఫ్‌లో. ఇక వారు యాక్చువల్లీ అవును. కరెక్టే మీరన్నది. కోటగారొచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య. అన్నయ్య. చాలా పెద్దవారైపోయారు. నేనే అన్న అంటాను. హ్మ్. తమ్ముడంటాడనుకోండి. బ్రహ్మానందం అనడు అన్నయ్యని. ఏంట్రా అంటాడు. ఆహా! ఏయ్! పెద్దోడిని రా అంటే బేస్సాలే అని నేననేది. హ్మ్.
ఉమ్. అట్లా జాలీ జాలీగా సార్. బాగా 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 మొన్న ఈ మధ్యనే ఫోన్ చేశాడు. బావా అన్నాడు. ఏంటో బావా ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది రోయ్, ఆహా ఏదో ఉంది చెప్పు. ఇట్లా మాట్లాడుకొని ఓ ఒక అరగంట నవ్వుకున్నాం ఇద్దరం. మా డ్రైవర్ పిచ్చోడైపోయి దేని గుర్తుంటుందో అనుకున్నా. సార్ నేను బ్రహ్మానందం అభిమాని అంటుండే. రేపు పక్క కాపురం ఆయన అని. అట్లా చాలా జోవియల్గా చాలా సరదాగా. మీ ఫీమేల్ కో స్టార్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు? అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి? ఎవరు ఎవరు లేరు. లేరు. మీ టైంలో యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు. ఎందుకంటే బ్రహ్మానందం గారికి కోవై సరళ గారు ఉన్నారు. అంతకు ముందు ఓ టైంలో శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు పాత కామెడియన్స్. ఏమండి కోవైసరలో నాతోనే స్టార్ట్. అవును. బ్రహ్మానందంతో కాదు, ఉమ్, నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు. ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది, ఉమ్, కానీ నాతోనే ఎక్కువ సినిమాలు. ఉమ్, ఉమ్. ఓ మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ ఉండేది అవును. కోవైసర్లని. ఉమ్. చాలా ఉన్నాయి, చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్లు ఉన్నాయి మా ఇద్దరి. కానీ హైలైట్ ఏంటంటే మీరి సౌందర్య గారిది డ్యూయట్. అది ఆకాశం అంతా. 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా. అవును. 365వ రోజు ఇంకా 100 రోజులు ఆడుద్ది సార్, మాకు కొన్ని కమిట్మెంట్ ఉండి రేపు తీసేస్తాను, ఉమ్. 365 రోజులు అయిపోయింది కదా అని అన్నారు. అలాంటి ఒక పాట ఒక కమెడియన్ చేస్తే 365 రోజులు ఆడటం అంటే చిన్న విషయం. అవును అంతే కదా. అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి సిల్క్ స్మిత్తో. బావలసయ్య పాట కూడా పాటతో 100 రోజులు. అవును. పువ్వుంటే ఏమో కూరుంటే ఏమో అని అడుక్కుంటే అది 100 రోజులు. పాటలతో 100 రోజులు ఆడిన సినిమాలంటే ఒక కమెడియన్గా అది నాకు గొప్ప గుర్తింపు, గొప్ప ఒక విజయం, అది ఘనత. అవును. ఘనతే, నా అదృష్టం అది. కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే సిల్క్ స్మిత గారు వెళ్ళిపోయారు, సౌందర్య గారు వెళ్ళిపోయారు. అవును పాపం. మీకు తలుచుకుంటే బాధ అవుతుంది కదా సార్ చాలా. చాలా సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవారు సార్? చాలా చాలా క్లోజ్ మంచి ఉండేవారు. వ్యక్తి అని 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 అనేవారు. చాలా చాలా చాలా. ఆమె ఎవరిని కేర్ చేయదు, ఉమ్, ఎవరికి నమస్కారం పెట్టదు, ఉమ్, కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. ఉమ్, కూర్చొని కళ్ళద్దాలు మళ్ళీ ఉమ్, అందరిని చూస్తుంటది ఇట్లా. నేను అడిగిన బాస్ మీరు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు, కాలు మీద కాలేస్తారు, అది ఎవరు వచ్చినా తీయరు, అంటే మీరు నిద్రపోతారా లేక అబ్జర్వ్ చేస్తారా అని అడిగాను నేను. అయితే అది కాదు బాస్, ఫూల్స్ నన్ను చూస్తారు, ఇలా ఇలా చూస్తారు నన్ను, అందుకని నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్దాలు పెట్టుకుని అని చెప్పింది నాకు. మరి హీరోలు వచ్చినా కూడా తీయవు కదా అంటే ఎందుకు తీయాలా? హీరోలు వస్తే యాటిట్యూడ్ మంచి స్ట్రాంగ్. నాతో మాత్రం నన్ను చూడంగానే కాలు తీసేది, నన్ను చూడంగానే లేచి నిలబడేది, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునేది. భలే లైక్ చేసేదండి నన్ను. గ్రేట్ గ్రేట్ ఆర్టిస్ట్. ఎందుకో సార్ గ్రేట్. మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారు అనిపిస్తుంది వాళ్ళు అంతే కదా. మంచి వాళ్ళు తొందరగా అయిపోతారు. కరెక్ట్. మేము దుబాయ్ పోయినాము ఒక ఫంక్షన్కి. నన్ను బాస్ అని పిలిచేది. బాస్ మనం షాపింగ్కి వెళ్తున్నాం. నేనెందుకు బాస్, నువ్వు లిప్స్టిక్లు అవి కొనుక్కుంటావు, నేనేం కొనుక్కోను కదా, నాకు వద్దు, నేను రానన్నా. అంటే లేదు నాతో నువ్వు రావాలి. నేను పర్మిషన్ తీసుకున్నా. అంటే పోయినాం. పోతే ఏమేమో కొనుక్కుంది. సో బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింది బయటికి. నేను అక్కడ అటు ఇటు కూర్చొని అది ఇది ఏదో బాస్ ఎలా ఉంది అంది. సూపర్ అన్నా. సూపరా? నిజంగా సూపరా? అయితే కొనేస్తున్నా. కొనేసేయి అన్నా. పోయింది, కొనేసా అనుకుంటూ వచ్చింది. ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అది పెట్టింది నాకు. ఓహ్ సూపర్ అన్నది ఇట్లా పెట్టి. అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ నాగా అన్న. చాలా బాగుంది, నేను అందుకే కొన్నాను నీకోసం అన్నదండి. ఆ కళ్ళద్దాలు చనిపోయేదాకా దాచిపెట్టుకున్నాను. మంచిది, చాలా మంచిది. గ్రేట్. కానీ చాలా కష్టాలు, వివాదాలు ఇక ఇవి వచ్చినాయిలేండి. అవి కొంచెం కరెక్ట్గా ఉన్న వాళ్ళకి వివాదాలు ఉంటాయి. ఈ ఏ ఎండకు ఆ గొడుగు పెట్టేటోళ్ళకు ఉండవు. అదే వివాదాలు రావు, ఎక్కడికక్కడే సమస్య పోతాయి. అవును అని నా ఉద్దేశం. కష్టమే సార్ మీరు అనేది చాలా. అది కానీ మొత్తానికే సార్ మీరు వచ్చి సక్సెస్ సాధించాక 10 సినిమాలు అనగానే రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశారా?
లేదండి, మా పీరియడ్‌లో పెంచుడు గించుడు లేదండి అసలు. సినిమాకి ఇచ్చేవారు, కాల్ షీట్లు ఇచ్చేవారు సార్. ఆ రోజుల్లో సినిమాకే కదా. లేదండి, తాల్ షీట్సే. ఉమ్, 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 12 రోజులు అట్లా ఉండేది. ఇక కొన్ని మధ్యలో చిలక్కొట్టుడు క్యారెక్టర్లు కొన్ని ఉండేది. 1 డే, 2 డేసు. అయ్యి డే పర్ డే ఇంతని మొదలైనయి. ఉమ్, మేము ఏనాడు, నేను గాని, నా తోటి వాళ్ళు గాని, ఇంత తీసుకుంటా, ఇంత ఇస్తేనే వస్తా అని మేమెప్పుడు అనలేదండి. ఉమ్, నా రేట్ ఇంత అని నేనెప్పుడు అనలేదండి. ఇప్పుడు మ్హూ. మాయలోడు అంత పెద్ద హిట్ అయిన సాంగ్. అవును. ఆ మరుసటి సినిమాలోనే వితిన్ బో బో చిరంజీవి గారు గూడా నన్ను పిలిచి, "సినిమా సూపర్ హిట్ అట. నీ పాటతో హిట్ అట బాబు" అని తెలుసా అంటే, నాకు తెలీదన్నా" అన్నా. నేను ఆయన షూటింగ్‌లో ఉన్నారు ఉమ్, రిలీజ్ అయ్యాక. నేనసలు పెద్దగా నేనేదో అయిపోయానని నాకు ఫీలింగే లేదు. సత్యనారాయణ గారి పక్కన ఏదో పాట కామెడీ అప్పటికప్పుడే సాంగ్ క్రియేట్ అయిపోయింది నాకు. ఉమ్, పెడితే నేను మామూలుగానే పోయినా, చేసినా, వచ్చినా. అంతే తప్ప నేను పాటలకు నేనిప్పుడు సెపరేట్ ఇంత తీసుకున్నా నన్ను పెట్టమన్నారు నన్ను కొంతమందైతే. ఉమ్. నేను సినిమాకి ఏం తీసుకోండి, మీరేమిస్తే అదే అనేదండి. ఆ రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి కదా. వాల్యూస్ మన ఉండేవి. ప్రొడ్యూసర్స్‌గా గూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప, డైరెక్టర్ల ముందు గాని, ప్రొడ్యూసర్ల ముందు గాని, మాకిచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది. అంతే తప్ప ఏసేద్దాము, పెంచుదాము, లక్షలకు అని మేమెప్పుడూ ఊహించలేదండి. అవును. ఏమిస్తే తీసుకునేది. కొందరు డబ్బింగ్ చెప్పి బయటకొచ్చినాక, "క్షమించాలి సార్, మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోతున్నా" అంటే, ఓకే. ఓకే. తర్వాత చూద్దాం అనుకుంటే ఎళ్ళిపోయేది. అంతే. అడిగేది కాదు. ఆ. మాకిచ్చిన చెక్కులు బౌన్స్ అయినయి ఎన్ని, నుంచి విజయవాడ, గుంటూరు దాకా కట్టొచ్చు తోరణాలు. ఆహా. అన్ని చెక్కులు బౌన్స్ అయినాయి మాయి. మేమెప్పుడు మీ చెక్ బౌన్స్ అయింది అనలే. ఒకతనైతే నిన్ననే డబ్బింగ్ చెప్పించాడు. డబ్బులడిగితే సార్‌ని మా భార్య పుస్తకం ఆడబెట్టి, "నేను డబ్బులు తెచ్చి సినిమా కంప్లీట్ చేస్తున్నా సార్, రిలీజ్ చేస్తున్నా సార్. ఏం చేయాలి సార్? బిజినెస్ కాలేదు సార్" అంటే, వద్దొద్దు. మీరేం ఫీల్ కాకండి" అని ఎళ్ళిపోయాను నేను. ఉమ్, పొద్దున్నే వచ్చి ఇంట్లో ఉన్నాడట. "మీకోసం ఎవరో వచ్చిండ్రు ఆ రోజు." ఎవరంటే, ఎవరో ప్రొడ్యూసర్ అట. "ఏంటండి" అనంటే, "సార్ క్షమించాలి. మీరు నాకు డేట్స్ ఇయ్యాలి సార్." "అదేంటి నిన్ననేగా డబ్బింగ్ అయిపోయింది" అంటే, "ఒక ఆఫర్ వచ్చింది సార్ నాకు. అందుకే మీరు మీ డేట్లు కావాలి నాకు. ఆ రోజులు ఇయ్యండి సార్ చాలు. ఇగో అడ్వాన్స్ కవరు." నిన్న నిన్న డబ్బులు అనొచ్చుగా. ఉమ్, అనలే. "ఇగోండి సార్ ఈ సినిమా అడ్వాన్స్" అన్నాడు. ఓకే. థ్యాంక్ యూ అన్నా. డోర్ దాకా పోయిండు. బయటికొచ్చి అక్కడ వెనక్కి తిరిగి, "మీరు మహానుభావులు సార్. చల్లగా ఉండాలి. మీరు నిన్నటి డబ్బులు అడుగుతారేమోనని భయంతో వచ్చాను సార్ నేను. అడిగితే ఏదో ఒకటి చెప్పుదాం అనుకున్నా సార్. కానీ అసలు మీరు ఆ టాపికే ఎత్తలేదు. మీరు మహానుభావులు సార్" అన్నాడు. ఈ ముక్క చాలయ్య నాకు. డబ్బులు కాదు. నువ్వు మళ్ళా సినిమా తీస్తానని వచ్చావు చూసావు. ఉమ్. నువ్వు ఒక మనిషి ఒక సినిమా తీస్తే రోజుకు 200, 300 మంది బతుకుతారండి. అవును, అంతే కదా. ఇప్పుడు ఒక 100, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు బతుకుతారు. ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన నటులు, వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళ మేకప్ మ్యాన్‌లు బతుకుతారు. ఉమ్, డాన్సర్లు, డాన్స్ మాస్టర్లు బతుకుతారు. ఫైటర్లు, ఫైట్ మాస్టర్లు బతుకుతారు. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటు, అటు డైరెక్షన్ డిపార్ట్‌మెంటు, ఇంతమంది 24 క్రాఫ్ట్స్ మీరు అన్నం పెడతారండి నెల, 2 నెలలు. మీలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్లు అవుతూ ఉండాలి. సినిమాలు తీస్తూనే ఉండాలి. అందుకనే నేను మీరు అడ్వాన్స్ అనగానే తీసుకున్నాను అన్నా. అట్లా ఇండస్ట్రీ బతకాలని ఆలోచించాలండి. కానీ అదొకటే కాకుండా సార్, ఆ రోజుల్లో మానవ సంబంధాలు బలంగా ఉండేవి. వ్యక్తుల్ని నిజమండి. పోగొట్టుకోదని. నిజం. ఇవాళ ఏంటి సార్, రోజుకి 5,00,000, 10,00,000 ఇట్లా ఉన్నాయి కదా పేమెంట్స్ అన్నీ అవును. ఇట్లున్నాయి. కానీ గంటల ప్రకారం ఉన్నాయి ఇప్పుడు. గంటల ప్రకారం కదా సార్ ఇప్పుడు. గంటలు. ఉమ్, నాకు అప్పట్లోనే నేను విన్నానండి. 'ఎన్టీ రామారావు' గారు గాని, 'కృష్ణ' గారు గాని, డబ్బులు ఇయ్యకపోతే ప్రొడ్యూసర్‌ని అడిగేవాళ్ళు కారట. ఉమ్, 'కృష్ణ' గారికి ఒకసారి బ్యాడ్ పీరియడ్ వచ్చిందట. రోజు ఎన్నో సినిమాలు చేస్తూ, సంవత్సరానికి 12, 15 సినిమాలు హీరోగా చేస్తూ, అందరు హీరోలు 1, 2 సినిమాలే చేసేది. ఈయన 12 సినిమాలు, 15 సినిమాలు చేసేవాడు 'కృష్ణ' గారు. ఉమ్, అలాంటోడు అంటే డబ్బులు అడగడట. ఇస్తేనే తీసుకుంటాడట. అలాంటి ఆయనకు సినిమాలు లేకుండా అయినాయి.
అలాంటి ఆయన ఆగిపోయిన సినిమాల ప్రొడ్యూసర్ గాడికి పోయి ఎందుకు ఆగిపోయిందని తెలుసుకొని, ఎంతైతే స్టార్ట్ అయ్యిందని తెలుసుకొని డబ్బులిచ్చి, నేను ఇస్తాను, నేను తీస్తా మిగతా సినిమా అని తీసి పెట్టేవాడంట. ఉమ్. ఇయన్నీ విన్నాం. అంత అందుకని చేసి మాకిచ్చే గింతంత ఇయ్యకపోతే దానికి ఏదో రాద్ధాంతం చేసి ఆయన అని వదిలేసారు. అసలు మీ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు, ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా. అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం మారిపోయింది. కనపడట్లే అలాంటోళ్ళు. అదే కాలం మారింది తెలుస్తోంది. అంటే కలికాలం అంటారు కదా. అయ్యయ్యయ్యో! కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నన్ను రమాప్రమ అని నేను అంటే మాతో పాటు కమెడియన్ అనుకోని, "అరేయ్ రమిగా" అని పిలిచేది నేను. "అరేయ్ రమిగా అరేయ్ ఇటు రారా, ఎవడురా నువ్వు" అని పిలిచేది నేను. బాబు మా కాలంలో ఇట్లుంది. మా సమ మా 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 కాలం మా అదే మా పీరియడ్ ఏదో అనేదనమాట. హ్మ్. ఏంటి ఊరికే మా కాలం, మా కాలం అంటావు. నీకు ఆ కాలం కంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు గదా! ఇంకొకసారి అనొద్దు మా కాలం, మా కాలం అని నేను కోప్పడ్డాను. హ్మ్. కోప్పడి ఒకరోజు మాట్లాడలా. కానీ ఆ తర్వాత నేను సినిమా యాక్టర్‌గా ఇటు మంత్రి అయిపోయి ఆహ్, ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ ఓడిపోయినాం కదా! గవర్నమెంట్ అవును. ఓడిపోయింది. అవును. అప్పుడు ఒక సినిమా ఒప్పుకొని షూటింగ్‌కి పోతే నాకు అర్థమైందండి. రమాప్రభ కరెక్ట్. మీ కాలం కరెక్ట్. మా కాలం కరెక్ట్. ఈ కాలం ఏంటి ఇట్లుంది. హ్మ్. నాకు తేడా కనిపించేసిందండి. హ్మ్. షూటింగ్ దగ్గర ఎంత దరిద్రంగానంటే ఆర్టిస్ట్‌కి విలువ లేదు. అసలు షూటింగ్‌కి విలువ లేదు. ఎవడి పని ఆళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఆ కల్చర్ మొత్తం పోయి వీధి నాటకాలేస్తారు చూడండి. అవును. అట్లా కనిపించిందండి నాకు. రమాప్రభ యూ ఆర్ కరెక్ట్ అన్నా. అనుకున్న మనసులో. హ్మ్. అవును. అట్లా ఇప్పుడు మా పీరియడ్‌కి, ఈ పీరియడ్‌కి కనపడుతుందండి క్లియర్‌గా. హ్మ్. అవును. మా అసలు మా సినిమా నాకు ప్రామిస్ చెప్తున్నా, పొద్దున మీతో మాట్లాడిన తర్వాత ఒక్కసారి ఎందుకో అట్లా బ్యాక్‌కి పోతే, కోడి రామకృష్ణ గారు షూటింగ్‌కొస్తే అదొక పిక్నిక్ స్పాట్‌లాగా కనపడేది. ఆయన వస్తుంటే ఆయన ఎమ్మటే అసిస్టెంట్లు నడుచుకుంటా అసలు ఎంత కళ కళ సరదాగా కళ. ఉండేది. ఎంత కళగా ఉండేది. ఆ తర్వాత అలాంటి కళ కనపడలేదే అని నాకనిపించిందండి. హ్మ్. ఎవడికి వాడే ఆ జబర్దస్త్ నుంచి వచ్చినోడు వాడొకడు, వీడొకడు. మేము స్టార్స్ అని. కానీ మేము ఎప్పుడు అనుకోలేదే అవును. స్టార్స్ అని. ఏదో భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆర్టిస్టులం అనుకునేదే తప్ప. వామ్మో! ఇప్పుడు ఓళ్ళను ఒక్కొక్కళ్ళు మెయింటెనెన్స్ అది కథ, వ్యవహారం. ఇప్పుడేముంది సార్ ఒక టీవీ షోలో కనిపిస్తేనే పెద్ద స్టార్‌లా ఫీల్ ఆ! అయిపోతున్నారు. ఒక 'బిగ్ బాస్'కొస్తే ఎక్కడో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయిపోతున్నారు. తర్వాత వాళ్ళ ప్రొఫైలే మారిపోతుంది. ప్రొఫైల్ మారిపోతుంది. సరే నవ్వుల పాలవుతున్నారు. అవును. అసలు చూసారా ఆహ్, సార్ నువ్వు 'బిగ్ బాస్' ఎప్పుడైనా? అస్సలు చూడనండి. నేను అగైనిస్ట్ దానికి. హ్మ్. ఎందుకంటే కల్చర్‌కి అగైనిస్ట్ అని ఫీల్ అవుతా నేను. అవును. కరెక్ట్. సంస్కృతికి అగైనిస్ట్ అని ఫీల్ అవుతా నేను. హ్మ్. ఏంటి అది దాంట్లో కాపురాలు చేస్తున్నట్టుగా చూపించేటోళ్ళు. అలా నైట్‌లు పడుకుంటామట. పొద్దున్నే లేస్తారట. నాకెందుకో నచ్చలేదు. హ్మ్. అసహజంగా అనిపిస్తుంది. అసహ్యంగా. అవును. సార్ మీరు ఆ! లాస్ట్ చేసిన సినిమా ఏది? ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నానండి ఇప్పుడు. అదే అంటే లాస్ట్ విడుదలైన సినిమా మీది. 'మిస్టర్ బచ్చన్' అనుకుంటా. ఆ! 'హరిశంకర్' గారిది. హ్మ్. అంటే నేను వేరే షూటింగ్‌లో ఉంటే ఒక క్యారెక్టర్ ఉంది బాబుమోహన్ గారు. అంటే వాళ్ళ షూటింగ్ కూడా జరుగుతుంది. 'రామోజీ ఫిల్మ్ సిటీ'. హ్మ్. అంటే నవ్వుకుంటూ వచ్చి అబ్బా! భలే కనపడ్డారు మాకు. మేము ఎట్లా ఎవరిని పెట్టాలనుకుంటున్నాము. అంటే ఏంటి అన్నా. ఒక క్యారెక్టరు. అదే మెయిన్ క్యారెక్టరు. లాస్ట్ వరకు కథ మెయింటైన్ చేసే క్యారెక్టరు. 2 డేసే మీరు కావాలి తప్పదు. అంటే ఓకే. డన్ అనేసి. అక్కడే రేపటి నుంచే కావాలన్నారు. నేను వాళ్ళకి చెప్పిన. వాళ్ళు అడ్జస్ట్ చేశారు. పటాపటా చేసి పారేసిన. కానీ కథ నడుపుతా మొత్తం నేనే. భలే గమ్మత్తు క్యారెక్టర్ అది. హ్మ్. నాకు చాలా సంతోషమైంది. అది చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఇది ఆర్టిస్ట్ అంటే. అని రవితేజ గారిని నేను నడిపిస్తాను. నడిపించి
హీరోగా విలన్ని దెబ్బ కొట్టిస్తాను. కీలకమైన క్యారెక్టర్. కీలకమైన క్యారెక్టర్, కథ నడిపే క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. మీరు నటించిన హీరోలు అందరిలో సార్ మీ ఫేవరెట్ ఎవరు సార్? మీరు అంటే ఎంతో మంది, రాజశేఖర్ గారు, అసలు ఒకళ్ళు కాదు అందరూ. అందరూ అందరూ గొప్పవాళ్ళే, అందరూ గ్రేట్ పర్సన్సే. కానీ నాకు ఒక నటుడు ఉన్నాడు కదా, నా దేవుడు ఎన్టీ రామారావు గారే నాకు. ఆయన తర్వాతే అందరూ ఎవరైనా. అది అంతేనండి. ఎందుకంటే ఒక్కొక్క గెటప్ ఆయన చూస్తుంటే, కృష్ణుడిగా చూసినా, రాముడిగా చూసినా, రిక్షావాడిగా చూసినా, మామూలు ఏం అందగాడు సార్ ఆయన. ఏమందాం, అసలు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ సూట్ అవటం. బాలకృష్ణ గారితో నటించారా సార్ మీరు? చాలా. అంటే ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే మీకు? నాన్న కొడుకు, కొడుకు కొడుకే, నాన్న నాన్నే, అది ఆయన. అది ఇట్లా చూడాల్సిందే కదా, విశ్వరూపం కదా. ఆయనతో నటించిన మళ్ళా నటించి కూడా, తమ్ముడు చాలా బాగా చేస్తున్నావు, మమ్మల్ని నవ్విస్తున్నారు మీరు అన్నవాడు. ఎంత సంతోషం. అవును. ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నారా సార్ మీరు? అందులో 2 సినిమాలు బాగా మంచి సినిమాలు చేస్తాను. అమెజాన్ వాళ్ళది ఒకటి, ఇంకొకటి అది వాళ్ళది. అది అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారట. ఒకటేమో గ్రామ పెద్దగా భలే క్యారెక్టర్ ఉండేది. ఈ అమ్మాయి సావిత్రి, కీర్తి సురేష్ మెయిన్ క్యారెక్టర్, లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. నేను ఈ తరం సౌందర్య ఆవిడే. ఈ తరం సౌందర్య కదా, భలే చేస్తుందండి. అంటే నాతో ఈక్వల్గా చేసింది. నేను ఊరు పెద్దని అంటే అంత భయపడాలి, ఒక రకమైన క్యారెక్టర్. నేను క్యారెక్టర్ చేసిన, నేను ఏమి అనేది చేసే ఒక డైలాగ్ చెప్తాను అనమాట. అట్లనే అయిపోయిందండి. కట్ అన్నాడు డైరెక్టర్. ఏంటి మీరు అట్లా అయిపోయారని డైరెక్టర్ అంటే, నాకు భయం అయింది, సార్కు కోపం వచ్చింది నా మీద అంటుంది. నేను నిజంగా ఆమెను తిడుతున్నా అనుకుంటుంది. ఓహో, యాక్ట్ చేస్తుంటే. కాదమ్మా, ఆయన క్యారెక్టర్ అది, మీరు ఎందుకు అలా అయిపోయారని అంటే, నాకు భయం అయిందండి అని అంటే, నువ్వు అది చాలా బాగా వచ్చింది, మేము ఇలాగే ఉంచుతాం సినిమాలు అని. అట్లా అంత మంచి క్యారెక్టర్ అది. నా కారు, నేను పోతాను, నా కారు మీద చైరు, నేను ఎక్కడైనా ఆగితే వెంటనే చైరు అక్కడ ఉంటుంది అనమాట. క్యారెక్టర్ అన్ని ఉంగరాలు, బంగారం, పెద్ద పెద్ద మీసాలు, అది భలే చేశాను. ఇంకొక సినిమా కూడా చాలా బెస్ట్ క్యారెక్టర్, మంచి సినిమా. అది కూడా ఎట్లా వరించి వస్తున్న అవకాశాలు మీకు సార్? అంటే నేను ఆశ్చర్యపడ్డ క్యారెక్టర్లు ఈ 2. మిగతా అంటే కొద్దిగా మామూలు అనుకోండి, చిన్న చిన్న క్యారెక్టర్స్. కానీ అందులో ఒకటి మర్రి చెట్టు కింద మనోళ్ళ ఒక సినిమా మాత్రం, నేను ఒక ఫాదర్ క్యారెక్టర్. నా కొడుకు అమెరికాలో ఉంటాడు, మేము భార్యాభర్తలు ఇక్కడ ఉంటాం, నేను అన్నపూర్ణమ్మ. మేము నానా అవస్థలు పడుతుంటాము అన్నీ ఉండి, కొడుకు మాత్రం హ్యాపీగా అక్కడ ఉంటాడు. అది భలే మంచి క్యారెక్టర్. అది కూడా. మీ రాజకీయ ప్రయాణం సార్ మరి? నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నానండి. ఒక సినిమా ఒప్పుకున్నా, తమిళ్ది. అరే బాగుంది, తమిళ్ తెలుగు, అందులో నేను మంచి క్యారెక్టర్ చేద్దాంలే అనుకొని ఒప్పుకున్నా. ఒకటి ఒప్పుకుంటే 10 వచ్చినాయి. ఓహో, మనకి ఇంకా గిరాకీ ఉంది అనుకున్నాను. కనుక మంచిగా రెస్ట్ తీసుకుందాము, ప్రశాంతంగా ఉందామనే ఈ 6 నెలలు. కొద్దిగా నాకు ఆ బ్యాక్ పెయిన్ కొద్దిగా ఇది కూడా వచ్చింది. ఎందుకు రెస్ట్ ఇద్దాం, డాక్టర్లు కూడా అంటారు కదా, రెస్ట్ తీసుకో. అక్కడికి ఇండిపెండెంట్గా వేద్దామని వరంగల్లో నామినేషన్ వేశా. అవును. కానీ నామినేషన్ వేయటానికే నేను కారు దిగి నడవటానికి నాకు కుదరలా, వీల్ చైర్లో పోవాల్సి వచ్చింది. ఆగిన అక్కడికి ఒక అరగంట సేపు నడుచుకుంటూనే పోవాలని, కానీ నా వల్ల కాల. అంటే ఇక్కడ నుంచి కారులో పోయినా కదా, డాక్టర్లు వద్దన్నారు కదా, ట్రావెలింగే చేయొద్దన్నారు కదా. అన్న 15 రోజులకు నేను పోయి పరాభవం పాలైపోయింది. సరే, వీల్ చైర్లో పోయినా, నామినేషన్ వేసి బయటకు వచ్చినా, నా వల్ల కావట్లేదు. నాకు నేను యుద్ధం చేయాలి ఇండిపెండెంట్గా. అవును, అందులో అవును. కానీ 7 నియోజకవర్గాలు తిరగాలి.
డాక్టర్కి ఫోన్ చేసిన, సార్ మా మాట వినండి, ఎందుకు చెప్తున్నామో వినండి, మీరు ఇంత మొండిగా కరెక్ట్ కాదు, మేము వద్దని చెప్పిన పోయినరు మీకు అనుభవం వచ్చింది కొద్దిగా, వెంటనే కారు తిప్పుకొని వచ్చేయండి, లేదా మీకు పెరాలసిస్ రావచ్చు, లేదా కోమాలోకి వెళ్ళొచ్చు ప్లీజ్ అన్నారు. వామ్ముని అంత ఇంత పెద్దది పొంచి ఉందా, నో అని అందరికి ప్రెస్కి నమస్కారం పెట్టాను, చలో హైదరాబాద్ అని వచ్చేసిన రెస్ట్. ఇప్పుడు హాయిగా సినిమాలు ఎంజాయ్ చేస్తూ చక్కగా ఈ మంచి వాతావరణాన్ని ప్రశాంతంగా చక్కగా రాగి జావని ఆస్వాదిస్తూ అవును, అలా మీ వేడివేడిగా వేడి తగాలి సార్, గోరువెచ్చగా. వేడిగా అయితే అంటే మంచి పాయింట్ సార్. మీకు ఇంకా తీర్చుకోవాల్సిన కోరికలు అందరికీ ఉంటాయి కదా సార్, చిన్నవో పెద్దవో. ఇప్పుడు నాకు బట్టలు పిచ్చి ఉండొచ్చు, ఇంకెవరికో బంగారం పిచ్చి ఉండొచ్చు. మీకు అలాగా ఏమిటి మీకు లక్ష్యం గాని ఇంకా ఆశయం గాని? పెద్దగా నాకు మొదటి నుంచి కూడా కోరికలేం లేవండి. ఇదైతే బాగు, అదైతే బాగు, ఇంత పెద్ద బంగ్లా ఉంటే బాగు, లేకుంటే ఒంటి నిండా అసలు నేను ఉంగరం పెడితేనే నాకు గిఫ్ట్లు ఇస్తే ఈట పెట్టారు కదండి, ఈ చెయ్యి వెనకపోద్ది అనమాట, ఈ చెయ్యి ఇటుపోయి టక్కన తీసి జేబులో వేసుకుంటాను. అంటే 5 నిమిషాలు కూడా ఉండదు. నేను మా పెద్ద బాబు వేసుకునే ఒక చైను వాడు, డాడీ నాకు ఇది కావాలి అంటే నేనే ఇచ్చాను. నాకు మోహన్ బాబు అన్న ఇచ్చాడు చైన్. ఆయన సినిమా హిట్ అయితే మాకు గిఫ్ట్లు ఇచ్చాడు. ఆ గిఫ్ట్ చైన్ నేను వేసుకోవట్లేదు. మా పెద్ద బాబు అడిగి కావాలి అంటే తీసుకున్నానా, నాకు వద్దు అన్న. ఆడు చనిపోయినాక ఎందుకో ఆ చైను నేను వేసుకోవాలనిపించి వేసుకున్నాను. కానీ అది కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను, మళ్ళీ తీసి దాచిపెడతాను అంతే తప్ప పెద్దగా నాకు ఏమోనండి. నాకు అన్నీ చూశాను. దుఃఖం, ఎంత దుఃఖం సార్, ఎంత విషాదం చూసారు జీవితంలో. అబ్బో అబ్బో చాలా చాలా చాలా. ఇంజనీరింగ్ చదివి హాలిడేస్లో ఇంటికి వచ్చి పెళ్లి పెట్టుకొని 4 రోజుల్లో పెళ్లి చేయాలని హడావుడి, ఒక పక్క షూటింగ్లు హడావుడి. కొత్తగా ఇంటికి వచ్చాము, ఫిలిం నగర్ ఇంటికి. వాడికి ఫోటోలు ఇచ్చాను, ఇగో 12 మందిని సెలెక్ట్ చేసిన, నీ ఇష్టం వచ్చిన అమ్మాయి, నీ ఇష్టం. ఒకవేళ వీళ్ళలో ఇష్టం లేదనుకో, అడుక్కునేదైనా పర్వాలేదు, తెచ్చి మంచిగా స్నానం గినం చేపించి మంచి బట్టలు వేద్దారా, బాగానే ఉంటుంది, నీకు నచ్చితే అది చెప్పిరా. నేను తర్వాత చెప్తా, మంచి వారం రోజుల్లో చెప్పాను. వారం రోజుల్లో చనిపోయి లోటు సార్ అది. అబ్బో ఇప్పటికీ కోరుకోలేదు, ఇప్పటికీ కోరుకోలేదు. బాధాకరం చాలా. అది గుర్తొస్తే ఇక అందుకే అక్కడ నుంచి ఫిలిం నగర్ నుంచి ఇల్లు మార్చిన, ఇది తీసుకొని ఇక్కడికి వచ్చి. ఆ ఇంట్లో బాబు జ్ఞాపకాలు ఎక్కువ కదా సార్? అమ్మో బాగా బాగా, ఎటు చూసినా వాడే కనపడతాడు. వాడు అని ఫ్రెండ్స్ అంత క్లాస్. ఈడు మాస్ ఉన్న కొడుకు కానీ వీడు మళ్ళీ విధేయుడు, వానికి పెద్దోడికి విధేయుడు. నేను పెద్ద కాదు, వాడు రారా వస్తున్నాను, కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్ బాబు మోహన్ గారు. ఇట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీతో మళ్ళీ మాట్లాడడం. అండ్ చాలా సంతోషం మా స్వప్న గారితో మళ్ళీ మాట్లాడాను. రైట్ సార్, మళ్ళీ మా స్వప్న గారితో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.